ఓకే సార్ 33AB ABA 33AB అండ్ ABA 33AB అండ్ ABA ఓకేనా డిస్కస్ చేద్దాం సార్. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ సార్. వీ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఆన్ దిస్ సెక్షన్. మనకున్న 18 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఈ సెక్షన్స్ మీదే ఉన్నాయి, ఈ ఒక్క సెక్షన్ మీదే ఉన్నాయి సార్. డిప్రిషియేషన్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేయలేదంటే మనకి CA ఫైనల్లో డిప్రిషియేషన్ మీద ఎలాంటి క్వశ్చన్ రాదు. ఈ రోజు మేము ఎందుకు చేసామంటారా, అది టోటల్ ఇన్కమ్ క్వశ్చన్లో వస్తుంది. ఓకే సో CA ఫైనల్లో డిప్రిషియేషన్ మీద ఎలాంటి క్వశ్చన్ లేదు. దట్స్ వై వి నాట్ టేక్ ఎనీ క్వశ్చన్ ఆన్ ద డిప్రిషియేషన్. ఓకే జస్ట్ మీకు టోటల్ ఇన్కమ్లో అడ్జస్ట్మెంట్ తెలిస్తే చాలు. ఓకేనా ఎగ్జాస్ట్ అవ్వకూడదు. లెట్స్ స్టార్ట్ సార్. డిడక్షన్ ఫర్ ద టీ, కాఫీ, రబ్బర్ అండ్ గ్రోయింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బిజినెస్. సార్ ఎవరైతే టీ, కాఫీ, రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డిడక్షన్ వస్తుంది సార్? ఎంత డిడక్షన్ రావచ్చు అంటే ఎవరు సార్ ఎస్సీ ఎంగేజ్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ, కాఫీ, రబ్బర్ ఈ బిజినెస్లో కానీ ఎంగేజ్ అయి ఉంటే తనకు డిడక్షన్ ఎలా చేస్తాను? ఎంత డిడక్షన్ అంటే సార్ ఎంతైతే అమౌంట్ తను నాబార్డ్లో డిపాజిట్ చేస్తాడో ఆ అమౌంట్లో డిడక్షన్ ఎలా చేస్తాను. ఓకేనా ఎప్పుడు సార్ ఎలా చేసేది? తను అమౌంట్ డిపాజిట్ చేయాలి నాబార్డ్లో. ఎప్పటివరకు డిపాజిట్ చేయాలి సార్? వితిన్ ద 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ ఎండ్ అయిన 6 monthsలో కానీ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సార్ ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ నేను క్లెయిమ్ చేస్తారంటే అమౌంట్ డిపాజిటర్ ఆర్ 40% ఆఫ్ ది PGBP ఇన్కమ్ బిఫోర్ దిస్ డిడక్షన్. ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయకముందు ఇన్కమ్ అమ్మ. ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయకముందు ఇన్కమ్ రీసౌండ్ నేను రావట్లేదు కదా. ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయకముందు ఇన్కమ్. ఓకేనా విచ్ ఎవర్ ఈజ్ లోవర్ రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా అసలు ఇప్పుడు ఏం రావట్లేదు అనుకోండి. ఓకే చూడండి. సో ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయకముందు అమౌంట్ సార్ ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ సార్? యాక్చువల్ అమౌంట్ డిపాజిటర్ 40% ఆఫ్ ది PGBP విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకేనా సార్ ఈ డిపాజిట్ అమౌంట్ డెఫినెట్గా దేనికి యూటిలైజ్ చేయాలి సార్? నాబార్డ్ చెప్తుంది ఈ పర్పస్ కోసం యూటిలైజ్ చేయండి, ఆ పర్పస్ కోసమే యూటిలైజ్ చేయాలి. అంతేగాని డిపాజిట్ చేసాం మధ్య మధ్యలో శాలరీస్ ఇవ్వాలి, మధ్య మధ్యలో తీసుకొని వెళ్ళిపోవాలి, ట్రిప్పులకి వెళ్ళిపోవాలి, వీటి కోసం కదా సార్. షుడ్ బి యూటిలైజ్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ బై ద నాబార్డ్. ఓకేనా సార్ డిడక్షన్ అలౌడ్ ఫర్ ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ బిజినెస్. దేనికోసం సార్? పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ బిజినెస్ గురించి మాట్లాడు. ఓకేనా ఆల్ ఎస్సీస్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ పెట్రోలియం ఇన్ ఇండియా. ఓకేనా ఈ బిజినెస్లో కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా డిడక్షన్ అలౌడ్. ఎప్పుడు సార్? వాళ్ళు SBI అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఏ అకౌంట్ సార్? అకౌంట్ నెంబర్ సైట్ రిస్టోరేషన్ అకౌంట్. సార్ ఎంత సార్? యాక్చువల్ అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్. ఎంత అమౌంట్ అయితే మీరు డిపాజిట్ చేశారు ఆర్ 20% ఆఫ్ ది PGBP ఇన్కమ్ బిఫోర్ దిస్ డిడక్షన్. అగైన్ బిఫోర్ దిస్ డిడక్షన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఆ అమౌంట్ కూడా దేనికోసం యూటిలైజ్ చేయాలి సార్? మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ చెప్తారు సార్ ఏం కోసం యూటిలైజ్ చేయాలి. ఓకేనా కామన్ పాయింట్ చేయండి సార్. ఇఫ్ అమౌంట్ ఈజ్ మిస్యూటిలైజ్, నేను చెప్పిన దానికోసం యూటిలైజ్ చేయలేదు వాళ్ళు, దెన్ వాట్ ఎవర్ ద డిడక్షన్ క్లైమ్ ఎర్లియర్ డిడక్షన్ క్లైమ్ చేశాను కదా సార్, షెల్ బి ట్యాక్సిబుల్ అండర్ ద PGBP. PGBPలో ట్యాక్స్ అవడం జరుగుతుంది సార్. PGBPలో ట్యాక్స్ అవడం జరుగుతుంది. ఓకేనా సమ్ ఆఫ్ ది కామన్ పాయింట్స్ మాట్లాడుతాం సార్. సార్ ఎనీ అమౌంట్ విత్డ్రా ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఏ అమౌంట్ అయినా మనం విత్డ్రా చేసాం సార్ ఒక రెస్పెక్టివ్ ఇయర్లో, ఆ అమౌంట్ని డెఫినెట్గా యూటిలైజ్ చేయాలి అదే రెస్పెక్టివ్ ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 crore విత్డ్రా చేసాను సార్, 80 lakhs ఖర్చు పెట్టాను, దట్ 20 lakhs విల్ బి ట్యాక్సిబుల్. 20 lakhs విల్ బి ట్యాక్సిబుల్. చూడండి సార్, ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ విత్డ్రాల్ ఓన్లీ, అదర్వైజ్ షెల్ బి ట్యాక్సిబుల్. ఓకేనా ఇఫ్ అన్ అమౌంట్ యూటిలైజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫర్ దెన్ ద డిడక్షన్ క్లెయిమ్డ్ ఎర్లియర్ షెల్ బి విత్డ్రాన్. సార్ నేను చెప్పే ఈ పర్పస్ కోసం కానీ మీరు యూజ్ చేస్తే ఏదైతే డిడక్షన్ ఎర్లియర్ ఇచ్చాను దాన్ని ఏం చేస్తాను సార్? నేను ఇప్పుడు డిడక్షన్ ట్యాక్సిబుల్ చేస్తాను సార్. ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్ ఆర్ రెసిడెన్షియల్ అకామిడేషన్. సార్ మీరు ఆఫీస్ ప్రెమిసెస్లో కానీ రెసిడెన్షియల్ అకామిడేషన్లో కానీ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేయడానికి యూజ్ చేశారు సార్ ఈ అమౌంట్ని, ఏదైతే డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంది కదా, సో దాన్ని ఏం చేస్తాను సార్? మళ్ళీ నేను యాడ్ బ్యాక్ చేసి ట్యాక్స్ కట్టిస్తాను. ఓకేనా నెక్స్ట్ సార్ ఆఫీస్ అప్లయన్సెస్ అంటే ఏసీస్ ఎవ్రీథింగ్, బట్ ఆఫీస్ అప్లయన్సెస్లో కంప్యూటర్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ సార్. వెరీ సింపుల్ సార్, ఇఫ్ యూ యూటిలైజ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్. ఓకేనా సార్ ప్లాంట్ అండ్ మిషనరీలో ఆల్రెడీ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసిన ప్లాంట్ అండ్ మిషనరీ కూడా అలౌ లేదు సార్. ఓకేనా వెరీ సింపుల్ సార్. అమౌంట్ని విత్డ్రా చేసింది దేని వెయిట్ కోసం యూస్ చేయకూడదు సార్? ఆఫీస్ అప్లయన్స్ కోసం యూస్ చేయకూడదు, రెసిడెన్షియల్ ప్రెమిసెస్ కోసం యూస్ చేయకూడదు, అండ్ నెక్స్ట్ అంటే రెసిడెన్షియల్ అకామిడేషన్ కోసం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఆఫీస్ అప్లయన్స్ కానీ కంప్యూటర్ కోసం మాత్రం యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద కంప్యూటర్ అగైన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద కంప్యూటర్. బట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్రెడీ 100% డిడక్షన్ అలౌ చేసిన ప్లాంట్ అండ్ మిషన్ కోసం కూడా మనం యూజ్ చేయకూడదు. ఓకేనా ఓకే సార్. అమౌంట్ యూజ్ ఫర్ ద స్కీమ్ ఫర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేస్తాం కదా సార్. అగైన్ వీ నాట్ క్లెయిమ్ ఎనీ డిడక్షన్ ఆఫ్ సచ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకంటే సార్ అంటే మనం ఆల్రెడీ డిడక్షన్ ఇచ్చేసాం కదా, 40% ఆర్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని మనం రిడ్యూస్ చేస్తాం కదా, మళ్ళీ అదే అమౌంట్ని విత్డ్రా చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకా చేస్తున్నాం. మళ్ళీ మనం ఎక్స్పెండిచర్ అలౌ చేయడం వల్ల ఏం ఉపయోగం? 2 times ఇచ్చినట్టు కదా, అలాగే మనం డిడక్షన్ ఇచ్చేసాం డిపాజిట్ చేసినప్పుడు, మళ్ళీ ఆ అమౌంట్ విత్డ్రా చేసి నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ఇంకా అవుతున్నాం, మళ్ళీ అగైన్ డిడక్షన్ ఇచ్చి వేస్ట్ కదా. ఆల్రెడీ డెబిట్ చేసాడు అనుకోండి, మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు మనం యాడ్ బ్యాక్ చేయాలి. తను ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఇవ్వకపోతే మనం సింపుల్గా ఇగ్నోర్ చేయాలి. ఓకేనా
కానీ ఒక పాయింట్ సార్, ఇప్పుడు మరి క్యాపిటల్ అసెట్ కొంటారు కదా, క్యాపిటల్స్ కొన్న అమౌంట్ కూడా మనం డిడక్షన్ ఇచ్చి ఉంటాం కదా, 40% 20% డిడక్షన్ ఇచ్చి ఉంటాం కదా, మరి ఆ క్యాపిటల్స్ మీద మళ్ళీ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్, ఎస్ యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్, దట్ ఈస్ ఎ డబుల్ బెనిఫిట్, యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్, మీరు డిప్రిషియేషన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. డిప్రిషియేషన్ షెల్ బి అలౌడ్ టు సచ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకేనా సార్, ఏదైతే ప్లాంట్ అండ్ మిషనరీ మీరు పర్చేజ్ చేశారో దాన్ని బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years వరకు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్, బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years వరకు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ అక్వైర్ సచ్ పార్ట్ ఆఫ్ అసెట్ రిలేటబుల్ డిడక్షన్ ఇస్ షెల్ బి డీమ్డ్ టు బి ద ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్. సరే, ఏ ఇయర్లో అయితే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ ఇయర్లో ఆ ట్రాన్స్ఫర్ అయిన అసెట్ని ఏమంటారు సార్, ఆ సేల్ వాల్యూని ట్రాన్స్ఫర్ అసెట్ని చెప్పాలి, డీమ్డ్ పీజీబీపీ ఇన్కమ్. బట్ దిస్ రిస్ట్రిక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఈ రిస్ట్రిక్షన్ అనేది కొంతమందికి నాట్ అప్లికబుల్ సార్. ఎవరంటే ఆ సెట్ మీరు ఒక గవర్నమెంట్కి కానీ, ఒక లోకల్ అథారిటీకి కానీ, ఒక స్టాట్యూటరీ కార్పొరేషన్ కానీ, ఒక గవర్నమెంట్ కంపెనీకి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే దిస్ రిస్ట్రిక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్. అంటే వితిన్ 8 yearsలో కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా కాదు సార్, నా ఫర్మ్ కాస్త కంపెనీగా కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయింది సార్, ఫర్మ్ కాస్త కంపెనీగా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయినప్పుడు నా ఫర్మ్లో ఉన్న ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ టు ద కంపెనీ, అన్ని అసెట్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తే కంపెనీకి ట్రాన్స్ఫర్. ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఉన్నాడు కదా, ఆల్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ వెదర్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఫర్మ్. సింపుల్గా ఎవ్రీ పార్ట్నర్ షుడ్ బికమ్ ద షేర్ హోల్డర్. ప్రతి ఒక్క పార్ట్నర్ మాత్రమే షేర్ హోల్డర్ అయి ఉండాలి. సింపుల్గా అదే కదా చెప్తుంది, పార్ట్నర్స్ మాత్రమే షేర్ హోల్డర్, ఫర్మ్లో ఉన్న పార్ట్నర్స్ మాత్రమే షుడ్ బి ద షేర్ హోల్డర్స్. ఇఫ్ సాటిస్ఫై ద డిస్ 2 conditions, ఆల్ అసెట్స్ అని ట్రాన్స్ఫర్ చేసి ఉండి ఆల్ ద షేర్ హోల్డర్ షుడ్ బి ద పార్ట్నర్స్ అయి ఉంటే ఆ 8 years అనే క్రైటీరియా దీనికి కూడా అప్లికబుల్ కాదు. 8 years అనే క్రైటీరియా దీనికి కూడా అప్లికబుల్ కాదు. ఓకేనా సార్, మనం మరి అమౌంట్ అలా మిగిలిపోయింది సార్, మన అకౌంట్లో అలా మిగిలిపోయింది, విత్డ్రా చేయకుండా అలా మిగిలిపోయింది. ఆ అమౌంట్ ఏం చేయాలి? సెక్షన్ 33 AB అంటే సార్ పెట్రోలియం. సో ఎలాంటి కండిషన్స్ ఏం లేవు సార్, ఏదైతే అమౌంట్ మీరు విత్డ్రా చేశారో ఆ అమౌంట్ లెస్ ఏదైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి దాని మీద ట్యాక్స్ పే చేసి ఆ అమౌంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్కి మీరు ఏం చేయాలి సార్, ట్యాక్స్ కట్టేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ మీరు ట్యాక్స్. సార్ 33 AB అంటే ఏంటి సార్ అంటే 33 AB అంటే నార్మల్ ఇది నాబార్డ్ బిజినెస్ది. సార్ మీరు బిజినెస్ని క్లోజ్ చేస్తున్నారు, కావాలని ఇంటెన్షనల్గా క్లోజ్ చేస్తున్నారు, లేదు సార్ డిజల్యూషన్ చేస్తున్నారు ఫామ్ని. ఈ టైంలో ఏదైతే అమౌంట్ ఉందో సార్ ఇయర్ ఆఫ్ విత్డ్రాలో ఆ విత్డ్రా చేసిన వెంటనే ట్యాక్స్ కట్టాలి, ఎంటర్ అమౌంట్ మీద అంటే ట్యాక్స్ కట్టేసేయాలి. లేదు సార్ డెత్ అవుతుంది, ఎస్సీ చచ్చిపోయాడు సార్, హౌ కెన్ యూ పే ద ట్యాక్సీస్, సో నాట్ రిక్వైర్డ్ టు ఎనీ ట్యాక్స్. ఓకేనా సార్, ఈ సినారియోలో మాత్రం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. హెచ్ఎఫ్ పార్టీషన్ సార్, హెచ్ఎఫ్ ఏమైపోయింది సార్, విడిపోయింది, అప్పుడు కూడా ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు కదా, విత్డ్రా చేసిన ఎలాంటి ట్యాక్స్ పర్చేజ్ చేయాల్సి కట్టాల్సిన అవసరం లేదు. లిక్విడేషన్ కంపెనీ ఏమవుతుంది సార్, లిక్విడేషన్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్, దిస్ అండ్ దిస్, ఎనీవన్? బోత్ ఆర్ సేమ్ నా, both are same na, both are same, any difference? సో సింపుల్గా సార్ క్లోజ్ ఆఫ్ ది బిజినెస్ ఉంది కదా, అదర్ దాన్ కంపెనీ కాకుండా ఏదైనా ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ విత్డ్రాల్, కంపెనీ అయితే నాట్ ట్యాక్స్, దట్స్ ఇట్. అదే కదా క్లోజర్ ఆఫ్ ది బిజినెస్, ఏ బిజినెస్ అయినా ఫర్మ్ కానీ ఏఓపీ కానీ బీఓఏ కానీ హెచ్ఎఫ్ కానీ ఏ బిజినెస్ క్లోజ్ చేసినా నాట్ ట్యాక్సిబుల్. బట్ కంపెనీని క్లోజ్ చేస్తే మాత్రం ఏ బిజినెస్ క్లోజ్ చేసినా ట్యాక్సిబుల్ విత్డ్రా చేసిన అమౌంట్, లేదు కంపెనీని క్లోజ్ చేస్తే మాత్రం నాట్ ట్యాక్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్, డోంట్ కన్ఫ్యూజ్ విత్. పైన క్లోజర్ ఆఫ్ ది బిజినెస్ ఉంటే కింద లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ ఉందని వీ డోంట్ కన్ఫ్యూజ్ విత్. ఓకే, వాటితో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఎవరైతే 33 AB డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేయాలి సార్, ఆడిట్ చేయించుకోవాలి. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఏం చేయాలి సార్, మీరు ఆడిట్ చేయించుకోవాలి అండ్ రిపోర్ట్ ఫర్నిష్ చేయాలి, ఫామ్ 3AC 3AD. ఓకేనా, బిఫోర్ ద డ్యూటీ స్పెసిఫైడ్ అండ్ అట్లీస్ట్ 1 month బిఫోర్ ద డ్యూ డేట్. ఓకే, ఆడిట్ చేయాల్సింది ఎవరు సార్, చార్టెడ్ అకౌంటెంట్. ఆడిట్ చేయాల్సింది ఎవరు సార్, చార్టెడ్ అకౌంటెంట్. దట్ ఈస్ వీ హ్యావ్ టు డూ ద క్వశ్చన్స్. ఓపెన్ యువర్ క్వశ్చన్ మైండ్. We have 18 questions. Now we are solve the 2 questions immediately. Okay na? Sir, చూడండి, జీ లిమిటెడ్ ఈజ్ దేర్ కంపెనీని విచ్ ఆర్ పబ్లిక్లీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కదా సార్, పబ్లిక్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా ఓపెన్ చేయలేదా? Everyone find this question. G limited question. Okay. Okay, చూద్దామా ఈ క్వశ్చన్ చూడండి సార్, యూ కెన్ గెట్ ద సమ్ ఆన్సర్. Sir, G limited company which is substantially under question. Everyone find this question or not? Everyone find this question or not?
సార్ మీ బుక్లలో కూడా ఉంటాయి, బీబీ సార్ అయినా అతలో అయినా మీ బుక్లలో వీ కెన్ ఫైండ్ దిస్. క్వశ్చన్ నెంబర్ ఏమన్నా ఐడియా ఉందా? క్వశ్చన్ నెంబర్ 8 ఇన్ అతలో క్వశ్చన్ నెంబర్ 8 ఎయిర్ 1లో 8 సార్. ఓకే సార్, ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ ఫర్ ద ఇయర్ అండ్ ఎంగేజ్డ్ ఎంత సార్? 31st March 2020. ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ప్రాఫిట్ బిఫోర్ అలౌయింగ్ ద డిడక్షన్ 33 డిడక్షన్ అలౌ చేయకముందు ఎంత సార్ మన ఇన్కమ్? 60 lakhs. వాళ్ళే చెప్పారు కదా సార్, అలౌయింగ్ డిడక్షన్ 30 అలౌ చేయమని ఎంత సార్? 60 lakhs. సింపుల్గా ఎంత డిడక్షన్ వచ్చిందంటే సార్ మనం ఎంతైతే డిపాజిట్ చేసాం ఆర్ 40%, విచ్ ఎవర్ ఈస్ లోవర్. సార్ మనం ఎంత డిపాజిట్ చేసాం సార్? 1/9/2023. 1/9/2020. సో వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ అంటే సార్ 31st. బట్ ఓకే 1/9. సో ఎంత డిపాజిట్ చేసాం సార్ మనం? 11 lakhs. సో మీకు వచ్చే డిడక్షన్ 2,40,000 11 lakhs సార్? సార్ 24 lakhs 11 lakhs 11 lakhs. ఓకేనా? సో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ హ్యాస్ ఇంకర్ ద బిజినెస్ లాస్. తనకి ఎంత వచ్చింది సార్ బిజినెస్ లాస్? 14 lakhs విచ్ హ్యాస్ బిన్ క్యారీ ఫార్వర్డ్. అండ్ విత్డ్రా ద 10 lakhs తను ఏం చేశాడు సార్? విత్డ్రా చేశారు ఫ్రమ్ ద డిపాజిట్ అకౌంట్ విచ్ ఈజ్ యూటిలైజ్ యాజ్ అంట. 6 lakhs ఏమో పర్చేజ్ ఆఫ్ నాన్ డిప్రెషబుల్ అసెట్ని పర్చేజ్ చేస్తారు. 3 lakhs ఏమో పర్చేజ్ ఆఫ్ మిషనరీ టు బి ఇన్స్టాల్. 1 lakh స్పెండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్కీమ్. ఈ స్కీమ్ కోసం స్పెండ్ చేశారు. ఎప్పుడు స్పెండ్ చేశారు సార్? 5/4. సో యూఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద బిజినెస్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ కాన్సిక్వెంట్ మే అరైజింగ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ రిలవెంట్ ఫర్ ద అసెట్. వాట్ బి ద కాన్సిక్వెన్స్? ది అసెట్ వాస్ పర్చేజ్ ఫర్ ద 60 lakhs. 6 lakhs వర్ సోల్డ్ ఫర్ 8 lakhs ఇన్ April 2024. ఓకేనా? సార్ ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సార్ ఫస్ట్ మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత సార్? 60 lakhs కదా? ఓకేనా సార్? నెక్స్ట్ మనం డిపాజిట్ చేసిందని సార్ 11 lakhs. బిఫోర్ దిస్ డిడక్షన్ కదా మనం తీసుకోవాల్సింది. 60 lakhs ఇంటూ 40%, 2,24 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోవర్. వీ రిడ్యూస్ ఓన్లీ 11 lakhs. మొత్తం ఎంత సార్? 49 lakhs. సార్ ఈ 49 lakhsలో అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ద 60%. వీ జస్ట్ రిడ్యూస్ ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫస్ట్. రిడ్యూస్ యువర్ అగ్రికల్చర్. సో యూ గెట్ ద 29 lakh. సో 19,60,000 ఈజ్ యువర్ బిజినెస్ ఇన్కమ్. సార్ ఆ 19,60,000 నుంచి మీరు బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ అనేది రెడ్యూస్ చేయాలి. ఆ 19,60,000 మీరు ఏం చేయాలి సార్? బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ అనేది రెడ్యూస్ చేయాలి. ఎంత సార్? 5,60,000. 5,60,000. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, 5,60,000. సార్ వాట్ అబౌట్ ద విత్డ్రా చేసిన అమౌంట్కి సిచ్యువేషన్ ఏంటి సార్? చూడండి సార్, 6 lakhs దేనికోసం పర్చేజ్ చేశాను సార్? నాన్ డిప్రెషబుల్ అసెట్స్. ఓకేనా సార్? డెఫినెట్గా మనం పర్చేజ్ చేయాల్సింది ఏంటి? ఓకేనా? నెక్స్ట్ ఇంకో 3 lakhs మనం దేనికోసం పర్చేజ్ చేశాను సార్? ఆఫీసెస్ ప్రెమిసెస్. దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఎక్స్పెండిచర్ కదా సార్? దట్ ఈజ్ నాట్ అలౌడ్ కదా? సో మనం ఏం చేయాలి సార్? మళ్ళీ ట్యాక్స్ కట్టాలి కదా ఈ అమౌంట్ మీద. సార్ 1 lakh దేనికోసం సార్? ఎప్పుడు పర్చేజ్ చేసాం సార్? 5/4/2024. అసలు ఎప్పుడు విత్డ్రా చేసాం సార్ మనం? 25/1/2000. అంటే అదే ఇయర్లో యూటిలైజ్ చేయాలి కదా సార్? సో ద ఇయర్ ఎండ్ ఎప్పుడు సార్ దీనికి? 31st March 2024. యూటిలైజ్ చేసాము ఆ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్లో యూటిలైజ్ చేసాం కదా? రాంగ్ కదా? అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే కదా? సో 4 lakhsకి ట్యాక్స్ కట్టాలి. ఈ 6 lakhs ఓకే సార్, అసెట్ కొన్నాం, దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. ఓకేనా? నాట్ ట్యాక్సిబుల్. బట్ 3 lakhs ఈజ్ ద ట్యాక్సిబులే కదా? ఎందుకు ఆఫీస్ అప్లై? 1 lakh ఎందుకు ట్యాక్సిబుల్ సార్? ఇట్స్ నాట్ యూటిలైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ విత్డ్రా. సార్ డేట్ చూసి కన్ఫ్యూజ్. ఇది 5/4. బట్ ఇయర్ ఎండ్ ఎప్పుడు సార్? 31st March 2024 లోపు చేయాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇంకొక పాయింట్ ఉంది సార్. నేను ఒక అసెట్ని పర్చేజ్ చేశాను కదా, మా 6 lakhs పెట్టి సేల్ చేశా. విత్ ఇన్ ద 8 years లోపు సేల్ చేశాను కదా. సో వాట్ ఎవర్ ద సేల్ అసెట్ దట్ 6 lakhs ఉంది కదా, దట్ ఈస్ ద ట్యాక్సిబుల్ ఇన్ ద పీజీబీపీ ఇన్కమ్. బట్ మొత్తం కాదు సార్, అందులో ఓన్లీ 40% మాత్రమే ట్యాక్సిబుల్ సార్. 40% మాత్రమే ట్యాక్సిబుల్. ఎందుకు? 60% ఈజ్ రిలవెంట్ ఫర్ యువర్ అగ్రికల్చర్ పోర్షన్. 60% ఈజ్ రిలవెంట్ ఫర్ యువర్ వెరీ సింపుల్గా బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years లోపు మీరు సేల్ చేయకూడదు అసెట్ని. సేల్ చేస్తే ఏంటి సార్? షెల్ బి డీమ్డ్ టు బి ద ట్యాక్సిబుల్. సో ట్యాక్సిబుల్లో ఎంత పర్సెంటేజ్ ట్యాక్సిబుల్ సార్? ఓన్లీ 40% మాత్రమే ట్యాక్సిబుల్. ఓన్లీ 40% మాత్రమే ట్యాక్సిబుల్. సార్ వై ఓన్లీ 40% సార్? 60% ఈజ్ యువర్ అగ్రికల్చర్ ఇన్కమ్. సార్ ఆ అసెట్ని సేల్ చేశా. ఆ అసెట్ని ఏం చేశాను సార్? సేల్ చేశా. మై సేల్ కన్సిడరేషన్ ఈజ్ ద 8 lakhs. బట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 6 lakhs తీసుకోవాలా, 2,40,000 తీసుకోవాలని అందరికి క్వశ్చన్ సార్. వీ హ్యావ్ టు టేక్ ద 6 lakhs ఓన్లీ. వీ హ్యావ్ టు నీడ్ టు టేక్ ద 6 lakhs ఓన్లీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. యువర్ ఆన్సర్ విల్ బి ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs. ఓకేనా? ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. MS Gomati Private Limited closely held companies. It is a closely held company in the business of growing and the rubber. The profit for the year ended 31st March 2024 as a net profit answer 37 points after debiting the depreciation of 30 crores. After debiting the depreciation of 30 crores, the company provided following. Sir, question కనిపించింది అందరికి?
క్వశ్చన్ 7, క్వశ్చన్ నెంబర్ 7. ఓకే సార్, కంపెనీ ఎంత డిపాజిట్ చేసింది సార్? 30 crores డిపాజిట్. దేనిలో సార్? నాబార్డ్ అకౌంట్. ఎప్పుడు సార్? 29/4/2024 విత్ ఇన్ ద డ్యూ డేట్లోనే. కానీ కంపెనీకి లాస్ ఉన్నాయి సార్. ఎంత? 6 crores pertaining to the assessment year. Who has continuously held the 6% of sharing the since is incorporation of the company. He has sold the entire share holding. సార్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్లో పాయింట్ వినండి, వెరీ ఇంపార్టెంట్. మీ ఏ ఎగ్జామ్ పాయింట్లో సెక్షన్ 79 అంటాను దాన్ని. సెక్షన్ 79 గురించి మాట్లాడుతున్నాను సార్. ఏదైనా ఒక క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఉందనుకోండి సార్, లాసెస్ వచ్చినప్పుడు ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారు కదా. ఇప్పుడు లాస్ వచ్చినప్పుడు ఉన్న షేర్ హోల్డర్స్ ఏ దగ్గర 40% ఉంది, బి దగ్గర 30% ఉంది, సి దగ్గర 30% ఉంది, ఇలా ఉంది సార్. ఎవరైతే లాస్ వచ్చినప్పుడు షేర్ హోల్డర్స్ ఉంటారో వాటిని సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఆ షేర్ హోల్డర్లో మినిమం 51% హోల్డ్ చేసి ఉండాలి. మినిమం 51% హోల్డ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ లాసెస్ మనం సెట్ ఆఫ్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇది ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి అప్లికబుల్. ఎక్సెప్షన్ ఏంటంటే సార్, డెత్ ఆఫ్ ది షేర్ హోల్డర్, ఏదైనా గవర్నమెంట్ అమాల్గమేషన్ అయినప్పుడు తప్ప మిగతా టైంలో డెఫినెట్గా వీళ్ళు ఏం చేయాలి సార్? అది అండ్ స్టార్ట్అప్ కంపెనీకి కూడా అండ్ ఎక్సెప్ట్ ఇస్ ద స్టార్ట్అప్. వెరీ సింపుల్గా సెక్షన్ 79 ఏం చెప్తుందండి సార్ అంటే, సార్ నాకు లాస్ వచ్చింది 10 lakhs. అప్పుడు ఎవరో షేర్ హోల్డర్ ఏబీసీ, ఓకేనా? ఏబీసీ 10 ఎంత సార్ అంటే వాళ్ళు 40%, 30% ఉన్నారు. దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది, ఇన్కమ్ వచ్చింది. ఆ 10 lakhs నేను సెట్ ఆఫ్ చేసుకుంటుంటే ఏ లేడు, ఇంకా వెళ్ళిపోయాడు. సరే, బీసీ లేడు, బీసీ ప్లేస్లో డిఈ వచ్చాడు. సో అక్కడికి ఇక్కడ ఉన్న కామన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎంత సార్? 40% కదా. నేను ఏమంటాను, మినిమం ఎంత పర్సెంటేజ్ హోల్డింగ్ ఉండాలి సార్? 51%. అక్కడ ఇక్కడ కామన్ షేర్ హోల్డర్ ఎంతమంది ఉన్నారు సార్? 51% ఉండాలి. అక్కడ ఎవరున్నారు? ఏ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? ఏ మాత్రమే ఉన్నాడు. ఏ దగ్గర ఎంత షేర్ హోల్డింగ్ ఉంది? ఓన్లీ 40%. ఏ దగ్గర ఎంత షేరింగ్ హోల్డింగ్ ఉంది సార్? ఓన్లీ 40% మాత్రమే ఉంది. ఏ దగ్గర షేర్ హోల్డింగ్ ఎంత సార్? ఓన్లీ 40% మాత్రమే ఉంది. దట్ ఈస్ ద రాంగ్ కదా. అంటే 51% హోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే సార్. షేర్స్ లాస్ వచ్చినప్పుడు 60% ఉన్న షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? ఎంటైర్ షేర్ హోల్డింగ్ని సేల్ చేస్తారు. సో ఏదైతే ఈ 6 crores ఉందో దాన్ని మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ నాటా? నో, నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్. ఓకేనా సార్? కంపెనీ హ్యాడ్ ద అక్యుములేటెడ్ బ్యాలెన్స్. సార్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి సార్ బ్యాలెన్స్? 200 crores ఉంది సార్ ఇన్ ద స్పెషల్ విత్ నాబార్డ్ అకౌంట్. ఇట్ హ్యాస్ విత్డ్రా ద 40 crores అండ్ యూటిలైజ్ ద సేమ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పస్. సేమ్ ఫర్ ద సార్ ఎంత విత్డ్రా చేస్తారు సార్? 40 crores. 40 crores న్యూ స్ప్రింకిల్ మిషన్ కొన్నారు సార్. ఏం కొన్నారు సార్? సార్ ఎలౌడా కాదా? అలౌడ్. పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ అప్లయన్స్ ఫర్ కార్పొరేట్ ఆఫీస్, అలౌడా నాట్ అలౌడా? నాట్ అలౌడ్. అంటే ఏం చేయాలి సార్ మనం? డెఫినెట్గా అంటే యాడ్ చేయాలి. ప్రాఫిట్కి ఏం చేయాలి సార్ మనం? యాడ్ చేసి ట్యాక్స్ కట్టించాలి. సార్ పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ యాక్సెసరీస్ అలౌడే కదా. కంప్యూటర్ ఒకటి అలౌడ్ అని చెప్పా కదా. ఓకేనా? కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్ కాస్ట్ ఎంత సార్? 1 crore నియర్ దట్ ఈజ్ ఆల్సో అలౌడ్ కదా. సార్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఎంత? 35 lakhs. సార్ ఈ 35 lakhs నేను రిడ్యూస్ చేయాలా? ఇగ్నోర్ చేయాలా? ఇగ్నోర్ చేయాలి సార్. ఏం చేయాలి సార్ మనం? ఇగ్నోర్ చేయాలి సార్. లేదు సార్ ఇది ఆల్రెడీ డెబిట్ అయిందని చెప్తే ఎగ్జామ్లో యాడ్ బ్యాక్ చేయాలి. మనకి ఏమీ చెప్పలేదు కదా. మనం ఏమంటుంది సార్? దట్ విల్ బి ద ఇగ్నోర్. దట్ విల్ బి ద ఇగ్నోర్. సో సింపుల్గా సార్ ఫస్ట్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత సార్? 37 crores 65 lakhs. ఓకే, 37 crores 65 lakhs. ఫస్ట్ ఏ డిప్రిషియేషన్ యాడ్ చేయాలి సార్ మనం? యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లెస్ డిప్రిషియేషన్ యాజ్ పర్ అది మొత్తం ఎంత సార్? 39 crores 65 lakhs. 39 crores 65 lakhs ఇంటూ 40% ఎంత సార్? 15 crores 86 lakhs. 15 crores 86 lakhs. బట్ నేను డిపాజిట్ చేసింది ఎంత సార్? 30 lakhs కదా. చూడండి 30 lakhs కదా. విచ్ ఎవర్ ఈస్ లోవర్. సో ఏ అమౌంట్ రిడ్యూస్ చేయాలి సార్ మనం? 15 crores 86 lakhs. ఓకేనా? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అలౌయింగ్ ద డిడక్షన్స్ ఎంత సార్? 23 lakhs. సార్ 23 crores 79 lakhs. ఓకేనా? బట్ దీనికి ఇంకొంచెం అమౌంట్స్ యాడ్ చేయాలి సార్. సార్ న్యూ స్ప్రింకిల్ మిషన్ ఏమైనా యాడ్ చేయాలా? ఇగ్నోర్. ఆఫీస్ అప్లయన్సెస్ మాత్రం ఈ 10 crores యాడ్ చేయాలి. ఓకేనా? అంతే సార్. నెక్స్ట్ 1 crore నేను యాడ్ చేయాలా? 5 crores దాన్ని యాడ్ చేయాలా? 35 lakhs నేను యాడ్ చేయాలా? అవసరం లేదు. సో మొత్తం ఎంత సార్? ఇప్పుడు ఇంకో పాయింట్ ఉంది సార్. మొత్తం ఎంత మనం విత్డ్రా చేసింది? 40 crores ఎంత యూటిలైజ్ చేసాం? 40 crores ఎంత యూటిలైజ్ చేసాం? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సార్. 10 + 10 20, 25, 26, 26.35. కానీ ఇట్లా విత్డ్రా చేసింది ఎంత? 40. అంటే అన్యూటిలైజ్ అమౌంట్ కూడా ట్యాక్సిబుల్ కదా. 40లోంచి ఆ 26.35 తీసేయండి సార్. 26.35. ఓకేనా? అర్థం కదా సార్? రబ్బర్ సార్ అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే 65/35. 65/35 సార్. అన్ని చోట్ల కదా సార్. టీ అయితే 60/40, రబ్బర్ అయితే 65. సార్ ఈ 13 crores 65 lakhs అందరికీ అర్థమైందా ఎలా వచ్చిందో? ఎంతైతే విత్డ్రా చేసామో దాన్ని డెఫినెట్గా మనం యూటిలైజ్ చేయాలి. అన్యూటిలైజ్ అమౌంట్ ట్యాక్స్ కట్టాలి. ఎంత విత్డ్రా చేసాం సార్ మనం?
40 crores. ఎంత యూటిలైజ్ చేసాను సార్ దాంట్లో 26. సో దిస్ అమౌంట్ ఈస్ ట్యాక్సబుల్ ఫర్ యూ. సో మొత్తం యాడ్ సేల్ ఆఫ్ మిషనరీ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ ది అమౌంట్ విత్ డ్రాన్. సార్ నెక్స్ట్ ఇంకేమైందంటే దెర్ ఈజ్ అనదర్ అడ్జస్ట్మెంట్. సార్ ఆన్ 31st March 2024 ద కంపెనీ హ్యాస్ సోల్డ్ ద మిషనరీ విచ్ వాజ్ అక్వైర్డ్ ఆన్ ద 10/5/2015 ఒక మిషనరీ కొన్నాను సార్. ఆ అమౌంట్ ఎందులోంచి కొన్నాను సార్ నేను దాంట్లోంచే కొన్నాను. నేను అక్కడ స్కీమ్ ఆఫ్ ది డిపాజిట్ నుంచి కొన్నాను. బట్ ఎప్పుడు సేల్ చేశాను సార్ 24లో సేల్ చేశాను. ఎన్ని ఇయర్స్ సార్ 8 years 9 years? విత్ ఇన్ ద 8 yearsలో సేల్ చేశానా విత్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ 8 yearsలో సేల్ చేశానా చెప్పాలి సార్. గోయింగ్ విత్ దట్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ చేయండి. పర్చేజ్ ఎండ్ ఆఫ్ ది 31st March 2016. ఇక్కడ నుంచి 8 years చూసుకోండి సార్. అంటే 31st March 2024 అంటే విత్ ఇన్ ద 8 yearsలోనే సేల్ చేసావు కదా. విత్ ఇన్ ద 8 yearsలోనే సేల్ చేసావు కదా. అందరు ఎలా వెళ్ళిపోతారంటే 10/5 నుంచి లెక్కేస్తారు. అలాగే సార్ ఫస్ట్ వి గో విత్ ద ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. ఆ 8 years ఎలా లెక్క చేయాలంటే సరే విత్ ఇన్ ద 8 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ పర్చేజెస్ హ్యాపెన్. పర్చేజ్ ఎప్పుడు జరిగింది సార్ 10th May 2015. వాట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ సార్ 31st March 2026. అక్కడ నుంచి విత్ ఇన్ ద 8 years అంటే ఎంత సార్ 31st March 2024 వరకు సేల్ చేయకూడదు కానీ సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఏం సార్ ఏదైతే సేల్ చేస్తే దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం సార్ డీమ్డ్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. సో దట్స్ వై వి యాడ్ హియర్ 10 crores. దట్స్ వై వి యాడ్ హియర్ 10 crores. సో మొత్తం ఎంత వచ్చేసి సార్ 57 crores 44 lakhs. 57 crores 44 lakhs. సో దాంట్లో 65% సార్. దాంట్లో ఎంత సార్ 65%. రిమైనింగ్ అమౌంట్ సార్ బిజినెస్ ఇన్కమ్. రిమైనింగ్ అమౌంట్ బిజినెస్ ఇన్కమ్. వచ్చిన అమౌంట్కి ఏమైనా బ్రాడ్ ఫాల్ లాస్ ఉందా సార్? ఈ బ్రాడ్ ఫాల్ లాస్ మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చా లేదా చెప్పాలి. ఆ 6 crores బ్రాడ్ ఫాల్ లాస్ సెట్ ఆఫ్ చేసుకోకూడదు కదా. ఎందుకు సార్? అది 51% లేరు కదా కామన్గా. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే డన్ ఫర్ దిస్ క్వశ్చన్. అంతే సింపుల్ క్వశ్చన్. ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కదా ఈ క్వశ్చన్లో. ఓకేనమ్మా. ఓకే టెలికామ్ సర్వీస్. దిస్ ఈజ్ ద టెలికామ్. ఓకే కనిపించట్లేదండి. ఇక ఇక్కడ ప్లేస్ ఉంది రండి ముందుకి. కనిపించిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ 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 ఇటంతా ప్లేసే ఉంది. ఓకే సార్ నెక్స్ట్ డూ విత్ ద కాన్సెప్ట్కి వెళ్దాం. కొత్త కాలం చాలా ఇష్టమైన కాన్సెప్ట్ మీ అందరికీ. సైంటిఫిక్ రీసెర్చ్. ఈ కాన్సెప్ట్ చూస్తే మనకు వచ్చే ఆనందం ఎవరికీ రాదు. ఏ డిడక్షన్ ఎంత సార్ 100%. ఏ డిడక్షన్ ఎంత సార్ 100%. ఓకే ఏ డిడక్షన్ ఎంత పర్సెంటేజ్ సార్ 100%. డిడక్షన్ ఎంత సార్ 100%. ఓకేనా. లెట్స్ చెక్ బై వన్ బై వన్. సార్ ప్రాజెక్ట్ కనపడకపోతే కొంచెం ముందుకు రండి. ఇంకా ప్లేస్ ఉంది. ఇక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ప్లేస్ ఉంది. అంత ప్లేస్. ఓకే ఇదంతా ప్లేస్. ఓకే సార్ డిడక్షన్ చూద్దాం సార్. సైంటిఫిక్ రీసెర్చ్లో రెండు ఉన్నాయి సార్, ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డొనేషన్. ఫస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఇన్ హౌస్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుతాను. ఇన్ హౌస్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సార్ నేనే నా బిజినెస్ కోసం రీసెర్చ్ చేసుకుంటాను సైంటిఫిక్. సో డ్యూరింగ్ ద ఇయర్ ఎంత, డ్యూరింగ్ ద కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎంత, బిఫోర్ కమెన్స్మెంట్ ఎంత అప్పుడు మాట్లాడతాను. సో డ్యూరింగ్ ద కమర్షియల్ ఆపరేషన్స్ అప్పుడు ఏదైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయ్యారో 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. వెరీ సింపుల్ 100%. ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఎక్సెప్ట్ ల్యాండ్ సార్. డ్యూరింగ్ ద ఇయర్ వెరీ సింపుల్ సార్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 100% డిడక్షన్ అలౌడ్ అండ్ ఎక్సెప్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ల్యాండ్ నో డిడక్షన్ బట్ అదర్స్ అయితే 100% డిడక్షన్. సార్ బిఫోర్ కమెన్స్మెంట్ ఏదైతే ఇంకర్ అయ్యారో అన్ని ఇయర్స్ ఎక్స్పెండిచర్ తీసుకోకూడదు సార్. మన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి ఎగ్జాక్ట్గా 3 years ముందు వరకు ఉన్న ఎక్స్పెండిచరే తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా లాస్ట్ థర్డ్ ఇయర్ ఎక్స్పెండిచర్ కాదు సార్. 3 years ముందు వరకు ఇంకర్ అయిన ప్రతి ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. 3 years వరకు ఫోర్త్ ఇయర్ బిఫోర్ 4 years ఇంకర్ అయింది తీసుకోకూడదు. ఓన్లీ 3 years ఎక్స్టెంట్ ఆఫ్ 3 years మాత్రమే తీసుకోవాలి ఎక్స్పెండిచర్. సార్ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ 100% ఈజ్ అలౌడ్ సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద 100% ఈజ్ అలౌడ్ సార్ ఎక్సెప్ట్ ల్యాండ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 100% అలౌడ్ సార్ ఎక్సెప్ట్ ల్యాండ్. సార్ మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పరిస్థితి ఏంటంటే సార్ అంటే 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్ మాత్రమే అలౌడ్ సార్. 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్స్ మాత్రమే అలౌడ్. 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్స్ మాత్రమే అలౌడ్ సార్. వాట్ ఈస్ ద 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే సార్ అంటే శాలరీ, దాంట్లో కూడా పర్క్స్ అంటే పర్క్విజిట్స్ సార్. చాక్లెట్స్ కాదు, పర్క్స్ అంటే పర్క్విజిట్స్. ఇట్ ఈస్ ద పర్క్విజిట్స్. ఓకేనా. రా మెటీరియల్ వీటికి మాత్రమే 100% డిడక్షన్ అలౌడ్ సార్. వీటికి మాత్రం వెరీ రిమెంబరబుల్ పాయింట్ సార్. ఓన్లీ దిస్ 2 types ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ సార్ శాలరీ, దాంట్లో కూడా మళ్ళీ పర్క్విజిట్స్కి ఎలాంటి డిడక్షన్ రాదు. ఓకేనా. నెక్స్ట్ అదర్స్కి సార్ నో డిడక్షన్. ఓకేనా. సార్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఫర్ ఎగ్జామ్ పర్పస్ నాట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఇది చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కంటే ఏం లేదు. నాట్ ఇంపార్టెంట్. ఓకేనా. జస్ట్
ఇగ్నోర్ ఫర్ పాయింట్, ఓకేనా, ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే అక్కడ కూడా 100% డిడక్షన్. మీకు 100% డిడక్షన్ వస్తుందన్న విషయం తెలిస్తే చాలు, ఓకేనా. సెక్షన్ మారడం వల్ల ఏం ఉపయోగం, మీరు ఎలా సెక్షన్ కోట్ చేయరు కదా, కోట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు సెక్షన్, ఓకే సార్. నెక్స్ట్ డొనేషన్స్ గురించి నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడదాం సార్. డొనేషన్ సార్, నేను ఐసీయూలో ఉన్న పర్సన్కి డొనేట్ చేశాను సార్. ఎవరికి డొనేట్ చేశాను సార్? నేను ఐసీయూలో ఉన్న పర్సన్కి డొనేట్ చేశాను సార్. డొనేట్ చేయాలి, లేకపోతే పాపం తగులుతుంది. సో సైంటిఫిక్ రీసెర్చ్కి అయితే 100% డిడక్షన్ సార్. స్టాటిస్టికల్ రీసెర్చ్కి అయితే 100 సార్. ఐసీయూ అంటే ఎవరు సార్? రీసెర్చ్ అసోసియేషన్, ఇన్స్టిట్యూషన్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ. వీళ్ళకి డొనేట్ అవుట్ సైడర్కి. నేను డొనేట్ చేసింది ఎవరికి సార్? అవుట్ సైడర్కి. నేను డొనేట్ చేసింది ఎవరికి సార్? అవుట్ సైడ్ సార్. ఏ అమౌంట్, ఏ డొనేషన్ అయినా సార్, ఎనీ డొనేషన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఇలా వచ్చింది సార్, ల్యాండ్ డొనేట్ చేశాను. నాకు ఇలా అడగాలనిపించింది క్వశ్చన్, ఎందుకో ల్యాండ్ డొనేట్ చేశాను, ఇంతవరకు లేదు, నాకు ఎందుకు అలా అడగాలనిపించింది. ల్యాండ్ డొనేట్ చేయొచ్చు కదా రీసెర్చ్ కోసం, డొనేట్ చేయొచ్చు కదా. ల్యాండ్ రీసెర్చ్ పెట్టుకుందామని వచ్చాను, నా దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ డొనేట్ చేశాను. ల్యాండ్కి డిడక్షన్ వస్తుందా రాదా? వస్తానేటోళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. వెరీ రాదనేటోళ్ళు, మిగతా వాళ్ళు తెలియదు. ఇది ఒక రిలవెంట్ ఆన్సర్ సార్. నేను ఏమన్నా ఎనీ డొనేషన్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎనీ డొనేషన్ అన్న, ఆ డొనేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఓకేనా. ఎసెట్ కూడా డొనేషన్ అని వస్తే చాలు సార్. మీకు ఏమొస్తే? డొనేషన్ అని వస్తే చాలు సార్. ఐఐటి అంటే నేషనల్ ల్యాబొరేటరీ కోసం చేశారు సార్, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం 100% డిడక్షన్ అలౌడ్ సార్. లేదు సార్, అప్రూవ్డ్ కంపెనీ, ఒక కంపెనీకి డొనేట్ చేశాను సార్. ఆ కంపెనీ దేంట్లో ఎంగేజ్ అయింది సార్? రీసెర్చ్ అండ్ డెవలప్. ఆ కంపెనీ షుడ్ బి ద ఇండియన్ కంపెనీ అయి ఉండాలి సార్. దేనికోసం డొనేట్ చేస్తారు? సైంటిఫిక్ రీసెర్చ్. 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. వెరీ సింపుల్ సార్. డొనేషన్లో అయితే 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. ఇన్ హౌస్ రీసెర్చ్లో కూడా 100% డిడక్షన్ ఎక్సెప్ట్ ల్యాండ్. బిఫోర్ కమెన్స్మెంట్ అయితే ఓన్లీ మెటీరియల్ అండ్ శాలరీ ఎక్స్క్లూడింగ్ పర్చేస్, ఓకేనా. వెరీ సింపుల్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫస్ట్ నేను డొనేట్ చేశాను సార్ ఇన్స్టిట్యూషన్స్కి, ట్రస్ట్కి డొనేట్ చేశాను. అంటే ఇన్స్టిట్యూషన్కి డొనేట్ చేశాను. డొనేట్ చేశాక ఆ ఇన్స్టిట్యూషన్కి కొన్ని అప్రూవ్డ్ అంటున్నారు కదా, తర్వాతకి డొనేషన్ డబ్బులు ఇచ్చేశాక అప్రూవల్ వెళ్ళిపోయింది సార్. అప్రూవల్ విత్డ్రా చేసేసుకున్నారు. సో నా డొనేషన్ కూడా ఇచ్చాను, నాకు డిడక్షన్ రాదా అంటే నో సార్, నో. యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్. చూడండి సార్, డిడక్షన్ సెక్షన్ 35A and 2 షల్ నాట్ బి డినైడ్ ఇఫ్ ద అండ్ బి విత్డ్రా ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ సమ్ బై ద ఎస్ఎస్సి, ఓకేనా. వెరీ సింపుల్ సార్. నేను డొనేట్ చేశాను. డొనేట్ చేశాక వాళ్ళకున్న అప్రూవల్ ఏమైంది సార్? డినే అయిపోయింది. సో అప్రూవల్ పోయింది కాబట్టి నీకు డిడక్షన్ ఎలా చేయకుండా ఉంటాను? నో సార్, యూ కెన్ నాట్ డినే ద అవర్ డిడక్షన్. మీ డిడక్షన్ మనం ఏం చేయం సార్? డినే చేయము, ఓకేనా. సార్, ఏదైతే అసెట్ మీద మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నారో, నో డిప్రిషియేషన్ ఆన్ సచ్ అసెట్. వెరీ సింపుల్ సార్, నో డిప్రిషియేషన్ ఆన్ సచ్ అసెట్, ఓకేనా. సార్, అన్అబ్జర్వ్డ్ రీసెర్చ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లైక్ సేమ్ యాజ్ ఏ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్గా ట్రీట్ చేయాలి. ఎలా ట్రీట్ చేయాలి సార్? అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్గా ట్రీట్ చేయాలి, ఓకేనా. ఎర్లియర్ 150 ఉండేది, ఇప్పుడు 50% ఉంది. దట్ నాట్ రిక్వైర్డ్. బట్ డొనేషన్ రావాలంటే ఇంకొక కొత్త కండిషన్ వచ్చింది సార్. దిస్ ఈజ్ అమెండ్మెంట్ ఫర్ యూ. మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సార్, ఫస్ట్ డోనీ ఉంటారు కదా. డోనీ అంటే ఎవరు సార్? ఎవరైతే డొనేషన్ తీసుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అది ఏ ఫామ్ సార్? ఫామ్ నెంబర్ 10B. అది సబ్మిట్ చేయాలి సార్. పీజీడీ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేయాలి. ఎప్పటివరకు సార్? 31st ఆఫ్ ది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. 31st May ఆఫ్ ది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. డోనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ ఫర్నిచర్ సర్టిఫికేట్ చేశాక 80G సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి సార్. 10B సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఎవరికి సార్? మనకి ఇవ్వాలి, డోనర్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి సార్? డోనర్కి ఇవ్వాలి. వెరీ సింపుల్ సార్. వీ నీడ్ టు సాటిస్ఫై 2 కండిషన్. ఫస్ట్ సార్, 10BD సర్టిఫికేట్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి సార్. 10BE సర్టిఫికేట్ ఏమో మనకి సబ్మిట్ చేయాలి. ఎప్పటివరకు సార్? 31st May ఆఫ్ ది నెక్స్ట్ ఫినాన్షియల్. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే మీ కెన్ గెట్ ద డిడక్షన్, ఓకేనా. ఎవరివన్ గెట్ మై ఆన్సర్? ఓకేనా, డన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్, ఓకేనా. సార్, ఈ రీసెర్చ్ అసోసియేషన్ మీద మీ చాప్టర్లో ఐ థింక్ 9th క్వశ్చన్ అనుకుంటా, 9th or 10th క్వశ్చన్ ఇదే సేమ్ క్వశ్చన్ ఉంటుంది. వీ కెన్ డూ ఇట్. అంటే అది ఎగ్జామ్కి రాదు. అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్కి రాదు, ఓకేనా. అలాంటి క్వశ్చన్ ఇంటర్మీడియట్ పిల్లలకి వస్తుంది, ఓకే. మనకి రాదు, ఓకే. హ్యాపీగా 100% పెట్టేద్దాం అనుకోకండి, ఓకే సార్. టెలికామ్ లైసెన్స్ గురించి దేని గురించి మాట్లాడదాం సార్? మనం టెలికామ్ లైసెన్స్ గురించి సార్. ఇక్కడ చాలా క్రైటీరియాలు ఉంటాయి సార్. బిజినెస్ కమెన్స్ అవ్వకముందు ఒక లైసెన్స్ అప్లై చేస్తాం. లేదు సార్, బిజినెస్ కమెన్స్ అయ్యాక కూడా లైసెన్స్ రాసుకోవచ్చు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేసుకుంటాం సార్? ఫస్ట్ ఇయర్ లైసెన్స్ తీసుకుంటాం, తర్వాతకి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అలా జరగవచ్చు. లేదు సార్, ఫస్ట్ మనకి ఎప్పటి నుంచో బిజినెస్ ఉంటుంది, జస్ట్ రెన్యువల్ కేసులు ఉన్నాయి సార్. ఆఫ్టర్ కమెన్స్ సార్, ఈ రోజే నేను ఎయిర్టెల్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ బిజినెస్ కమెన్స్ చేస్తారా, లైసెన్స్ తీసుకుంటారా? లైసెన్స్ లేకుండా టవర్లు వేస్తే ఏం చేస్తారు సార్? కొడతారు. పోలీసులు వచ్చి కొడతారు, ఎందుకు టవర్లు వేస్తున్నారు. సో ఏదైనా ఒక న్యూ కంపెనీకి మాత్రమే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది బిజినెస్ వీ కెన్ అప్టైన్ ద లైసెన్స్. మనం ఏం తీసుకుంటాం సార్? లైసెన్స్ని అప్టైన్ చేస్తాం. సో లైసెన్స్ అప్టైన్ చేసినప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి ఎక్స్పెండిచర్ ఓవర్రైడ్ చేయాలంటే సార్, అంటే
లైసెన్స్ ఫీజు ఎప్పుడైతే కమెన్స్ అవుతుందో అప్పటి నుంచి మీరు ఓవర్ రైట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, సార్ నాకు ఎన్ని ఇయర్స్ లైసెన్స్ వచ్చింది సార్? 10 ఇయర్స్ లైసెన్స్ ఇచ్చారు. ఓకేనా? 10 ఇయర్స్ లైసెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ నుంచి 10 ఇయర్స్. బట్ నా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సార్ అంటే సెకండ్ ఇయర్న స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ నా బిజినెస్? సెకండ్ ఇయర్న స్టార్ట్ అయింది. నేను పే చేసిన అమౌంట్ ఎంత అంటే 27 lakhs. నేను పే చేసిన అమౌంట్ ఎంత సార్ అంటే 27 lakhs. సో సింపుల్గా నేను 27/10 వేయకూడదు సార్. సింపుల్ 27/9 వేయాలి. 27/9 వేయాలి. ఎందుకు సార్? ఈ ఇయర్లో మీకు ఎక్స్పెండిచర్ వస్తుందా? రాదు. నేను ఎక్స్పెండిచర్ తగ్గించమనట్లే, పీరియడ్ని తగ్గించమంటాను. జస్ట్ ఆ 27 lakhs నువ్వు బైఫర్కేట్ చేయాలి. కాకపోతే ఎన్ని ఇయర్కి బైఫర్కేట్ చేయాలి? నువ్వు 9 yearsకి బైఫర్కేట్ చేయాలి. వెరీ సింపుల్ సార్. నేను ఫస్ట్ ఇయర్లో మొత్తం 10 yearsకి లైసెన్స్ తీసుకున్నాను సార్. ఫస్ట్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఎంతకు తీసుకున్నాను లైసెన్స్? 27 lakhs తీసుకున్నా. ఫస్ట్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్, సెకండ్ ఇయర్ నుంచి బిజినెస్ స్టార్ట్. ఇంకెన్ని ఇయర్స్ ఉంటుంది నాకు లైసెన్స్ పీరియడ్? 9 years ఉంటుంది. బట్ జస్ట్ ఆ 27 lakhs/9 years వేయండి. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నాడు. ఎక్స్పెండిచర్ తగ్గించట్లే, అపోర్షన్మెంట్ అనేది తగ్గిస్తున్నాను. 10 years చేయాల్సిన అపోర్షన్మెంట్ ఎన్ని ఇయర్స్ చేస్తున్నాను? 9 years. ఎందుకు సార్? కమెన్స్మెంట్ అవ్వనప్పుడు ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేస్తే ఇన్కమ్ ఉండదు కదా. కమెన్స్మెంట్ అయ్యాకే కదా దాని రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మనం రికగ్నైజ్ చేయాల్సింది. ఓకేనా? దట్ ఈస్ ద పాయింట్. దట్స్ ద ఫస్ట్ పాయింట్ సార్. నెక్స్ట్ పాయింట్, సార్ కమెన్స్మెంట్ అయ్యాక స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను సార్? కమెన్స్మెంట్ అయ్యాక స్టార్ట్ చేశాను. చూడండి సార్, 10 yearsకి తీసుకున్నాను సార్. కమెన్స్మెంట్ అయ్యాక స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. సెకండ్ ఇయర్లో లైసెన్స్ తీసుకున్నాను. పేమెంట్ మాత్రం 3 yearsలో థర్డ్ ఇయర్లో పే చేశాను. పేమెంట్ ఎక్కడి నుంచి పే చేశాను సార్? నేను థర్డ్ ఇయర్లో పే చేశాను. యాజ్ యూజువల్గా ఇది నా 12th ఇయర్లో ఎండ్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది సార్? నా 12th ఇయర్లో ఎండ్ అవుతుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే నేను ఈ ఇయర్స్కి అపోర్షన్ చేయాలా, ఈ ఇయర్స్ నుంచి అపోర్షన్ చేయాలా, లేదా ఈ ఇయర్స్ నుంచి అపోర్షన్ చేయాలి? ఓకేనా? అర్థమైందా సార్? దిస్ ఈజ్ ద కమెన్స్. దీన్ని ఏమంటారు సార్ మనం? కమెన్స్ అంటాం. ఇది ఎప్పుడు సార్? ఇయర్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లైసెన్స్. ఇది ఎప్పుడు సార్? పెయిడ్. ఓకేనా? సో వీ కెన్ అపోర్షన్ ఫ్రమ్ దిస్ ఓన్లీ ఇయర్స్, ఓన్లీ ఫర్ దిస్ ఇయర్స్, ఓన్లీ ఫర్ దిస్ ఇయర్స్, ఓన్లీ ఫర్ దిస్ 3 నుంచి 12 అంటే 9 yearsకి మాత్రమే మీరు అపోర్షన్ చేయాలి. 9 yearsకి మాత్రమే మీరు అపోర్షన్ చేయాలి. ఓకేనా సార్? సార్ లైసెన్స్ మీరు ఆఫ్టర్ కమెన్స్మెంట్ తర్వాత కానీ తీసుకుంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పెయిడ్ టు టిల్ ద డేట్ ఆఫ్ అలౌడ్. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా. క్వశ్చన్ ఎలా చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సరే వీ కెన్ స్టార్ట్ విత్ వన్ క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం సార్. సార్ నేను ఒక 5 installmentలో అమౌంట్ పే చేస్తాను. ఎంత సార్? 5 installment. సింపుల్గా ఓకేనా? ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ సార్? 5 installments. సో దిస్ ద ఇయర్ 1 అనుకోండి, ఇయర్ 2 అనుకోండి, ఇయర్ 3 అనుకోండి, ఇయర్ 4 అనుకోండి, ఇయర్ 5 అనుకోండి. సార్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 2 lakhs పే చేశాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2 lakhs పే చేశాను, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 2 lakhs పే చేశాను, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో 2 lakhs పే చేశాను, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్లో 2 lakhs పే చేశాను. బిజినెస్ కమెన్స్మెంట్ ఇక్కడి నుంచి అయింది సార్. బిజినెస్ కమెన్స్మెంట్ ఇక్కడి నుంచి అయింది. లైసెన్స్ ఇక్కడ తీసుకున్నాం సార్. ప్లీజ్ డూ ఇట్. చేసేయండి, ఇంకా చేయాలి. ఓకే, 5 years. డౌట్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్ మీద డౌటా? డివైడెడ్ బై ఎన్ని చేయాలన్నా? 10 divided by 4. 10 divided by, సో ఎవ్రీ ఇయర్ 2.5. మనం కట్టపైన ఇచ్చేద్దాం 2.5. చెప్పండి, చెయ్యండి. అసలు ఎవరు ట్రై చేయట్లేదు. Things are always be complicated. Do it. Yes, the CA final question now. This is a CA final question. You need to do it. Sir, just to మనం చూసుకున్న ప్రొవిజన్కి మనం ఇచ్చిన ఎగ్జాంపుల్కి చూడండి ఎంత వేరియేషన్ అయిపోతున్నామో మనం. చూడండి, వచ్చిందా శ్రీజ గారు? రెగ్యులర్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినట్టుంది ఎగ్జాంపుల్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మర్చిపోయారా? నవీన్ గారు వచ్చిందా?
ఓవర్ ఎవ్రీ టైం మీరు మర్చిపోయారా? చూడండి సార్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎలా చేయాలంటే లెట్స్ డూ ఇట్. చూడాలమ్మా, చూడాలి. ఇగో నాకు అర్థమైంది. సో యూ జస్ట్ రిలాక్స్, యూ పీపుల్ ఆర్ రిలాక్స్, ఐ విల్ టెల్ ఇట్. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఓకే? చూడండి సార్, ఫస్ట్ ఇయర్లో లైసెన్స్ ఇచ్చాం కానీ కమెన్స్మెంట్ అయిందా? సో ఇయర్లో అలాంటి ఎక్స్పెండిచర్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. సెకండ్ ఇయర్లో ఏం చేశారు సార్? కమెన్స్మెంట్ అయింది కదా. సెకండ్ ఇయర్లో కమెన్స్మెంట్ అయితే ఏం చేయాలి సార్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పే నుంచి టిల్ ద డేట్ ఆఫ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్. సో పైన 2 lakhsకి ఎక్కడి నుంచి సార్? ఫస్ట్ ఇయర్లో ఇన్స్టాల్మెంట్ ఉంది కదా సార్, ఈ 2 lakhs. ఈ 2 lakhsకి మనం ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి వద్దా? క్లెయిమ్ చేయాలి. కానీ ఎప్పటి నుంచి క్లెయిమ్ చేయాలి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ టిల్ ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ దాకా క్లెయిమ్ చేయాలి. ఫస్ట్ 2 lakhs by 4. సార్ నెక్స్ట్ పేమెంట్ చేసింది ఎంత సార్ నెక్స్ట్ ఇయర్లో? 2 lakhs by 4. ఓకేనా? 2 lakhs by 4 అయిపోయింది కదా, 2 ఇన్స్టాల్మెంట్గా అయిపోయింది అలా ఎవ్రీ ఇయర్. సో థర్డ్ ఇయర్లో ఎంత పే చేసింది సార్? మళ్ళీ 2 lakhs. ఎలా చూడాలి సార్? 2 lakhs by 4. సార్ ఇప్పుడు ఈ 2 lakhs కూడా అపోర్షన్ కానీ ఎన్ని ఇయర్స్ చేయాలి సార్? ఇక్కడ నుంచి ఫ్రమ్ ద డేట్ టు టిల్ 2 lakhs by 3. ఓకేనా సార్? దీంట్లో మళ్ళీ 2 lakhs by 4, 2 lakhs by 4, 2 lakhs by 3, 2 lakhs by 2. ఇక్కడ ఈ 2 years కదా, ఓకే సార్? నెక్స్ట్ 2 lakhs by 4, 2 lakhs by 4, 2 lakhs by 3, 2 lakhs by 2 ప్లస్ 2 lakhs by 1 వేద్దాంలేండి మ్యాథమెటికల్ కోసం. సో కాపీ చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఓకేనా సార్? నేను ప్రొవిజన్ అప్లై చేసిన, ఫస్ట్ ఇయర్లో లైసెన్స్ తీసుకున్నా, కమెన్స్మెంట్ అయిందా? అవ్వలేదు. ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి దానికి? కమెన్స్మెంట్ నుంచి. సో ఈ 2 lakhsకి ఎప్పుడు పే చేసాం? ఇక్కడ నుంచి 4 years తీసుకున్న దానికి. నెక్స్ట్ ఇయర్లో ఏం సార్? సెకండ్ ఇయర్లో పే చేసాం, అక్కడే లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వస్తే ఎక్కడి నుంచి చేయాలి సార్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ టిల్ ఎక్స్పైర్. సో ఈ 2 lakhsకి ఇక్కడ వరకు చేసేయాలి. ఈ 2 lakhs ఎక్కడ వరకు చేసేయాలి సార్? ఇక్కడ వరకు చేసేయాలి. ఈ 2 lakhs ఇక్కడ. బట్ యాజ్ యూజువల్గా ఇదైతే కంటిన్యూ అవుతుంది కదా. 2 lakhs by 4 అంటే నెక్స్ట్ 4 years వరకు మనం అపోర్షన్ చేస్తూనే ఉంటాం. 2 lakhs by 3 అంటే నెక్స్ట్ 3 years వరకు మనం అపోర్షన్ చేస్తూనే ఉంటాం. ఓకే, 2 lakhs by 2 అంటే నెక్స్ట్ 2 years మనం అపోర్షన్ చేస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇది అపోర్షన్ చేస్తాం, ఓకేనా? కాపీ చేయాలమ్మా, ఎక్కడో ఒక్కడ కాపీ చేయండి ప్లీజ్. ఎనీ డౌట్ ఫర్ దిస్? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? చేశారా? కరెక్ట్గానే చేశారా అని అడుగుతా. ఇప్పుడే చేశారు, మీరు వినలేదు కదా క్లాస్. ఏమని గారు మీరు ఉన్నదా? ఓకేనా అమ్మా? ఓకేనా? ఇన్స్టాల్మెంట్లో పే చేసినప్పుడు ఇది లంసాలు పే చేసినప్పుడు ఇలా ఉండదు. ఇన్స్టాల్మెంట్లో పే చేసినప్పుడు అర్థమైనా? ఇది ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఇంకా క్లారిటీ కావాలంటే నా 25 hours క్లాస్ ఉంది, గో అండ్ లిసన్. రెగ్యులర్ క్లాస్ ఉంది, గో అండ్ లిసన్. ఇంకా డెప్త్గా ఇంకా కావాలనుకుంటే. ఓకే, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ టేకప్ చేస్తాం అనమాట. సో ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ Sir, the Tricol Limited provide the telecom services in the Mumbai. Em services sir? Mumbai. Obtained in the license of 1/4/2020. License ఎప్పుడు obtain చేసింది సార్? 1/4/2021 obtain చేసింది. For a 10 years కి. ఎన్ని ఇయర్స్కి సార్? For a 10 years కి. ఎండింగ్ ఆన్ 31st March 2031లో ఎండ్ అయింది సార్. అంటే 10 yearsకి. ఓకేనా? దాంట్లో 20 lakhs టు బి పెయిడ్ ఇన్ ద 3 installments సార్. 3 installmenట్లో ఏం చెప్పారు సార్? 20 lakhs పే చేస్తానండి.
ఈచ్ ఇయర్ ఎంత పే చేస్తాను సార్ 9 lakhs, 21లో 9 lakhs, 22లో 9 lakhs అండ్ 23లో 9 lakhs. సో దట్స్ వై దిస్ ఇస్ ద ఇన్స్టాల్మెంట్. ఓకేనా, ఎవ్రీ ఇయర్ 9 lakhs. ద కంపెనీ హాజ్ కమెన్స్ ద ఆపరేషన్ 1/5/2022లో ఆపరేషన్ కమెన్స్. ఎప్పుడు కమెన్స్ చేసి సార్ ఆపరేషన్స్? 1/5/2022. అంటే లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నారు సార్? బిఫోర్ కమెన్స్మెంటా ఆఫ్టర్ కమెన్స్మెంటా? బిఫోర్ కమెన్స్మెంటా ఆఫ్టర్ కమెన్స్మెంటా? బిఫోర్. బట్ ఎక్స్ప్లెయిన్ హౌ మేడ్ ఫర్ ద లైసెన్స్ టు బి అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకేనా, సో లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నాం సార్ మనం? ఓకేనా, లెట్స్ డూ చూద్దాం. సార్ మన లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నాం? 1/4/21 లైసెన్స్ తీసుకున్నాం, అంతే కదా? 1/4/21 ఎంత తీసుకున్నాం సార్ లైసెన్స్ వాల్యూ? 27 lakhs. ఇన్స్టాల్మెంట్ ఎప్పుడెప్పుడు పే చేసాం సార్ మనం? 21 9 lakhs, 22 9 lakhs, 23 9 lakhs. ఇలానే కదా పే చేసింది. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇక్కడ నుంచే కదా బిజినెస్ స్టార్ట్ అయింది, 22 నుంచే కదా, 23 నుంచి బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఏమైనా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తామా? క్లెయిమ్ చేయాలి. సింపుల్గా ఈ 9 lakhs బై 9 2 సార్ ఎక్స్పైరీ అయిపోయింది 9 years సార్. ఇస్ ద పేమెంట్ జస్ట్ ఎక్స్పైరీ విల్ బి ద 31. ఎన్ని ఇయర్స్ ఉంది సార్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు? 9 years బై 9. మరి రిమైనింగ్ నెక్స్ట్ పేమెంట్ చేసి 9 lakhsకి బై 9 years. ఓకేనా, అంటే ఎవ్రీ ఇయర్ ఎంత సార్? 1 lakh + 1 lakh అంటే 2 lakhs. ఇయర్ 2 lakhs. నెక్స్ట్ 23లో సార్ 9 lakhs బై 9 years ప్లస్ 9 lakhs బై 9 years బట్ 9 lakhs బై 8 years. దిస్ ఈజ్ 9 lakhs బై 8 years. 9 lakhs ఎందుకు సార్? ఇంకా రిమైనింగ్ పీరియడ్ ఎంత సార్? ఓన్లీ 8 years మాత్రమే ఉంది. అంటే 1 lakh ప్లస్ 1,12,500 125. ఓకేనా, ఇలా ఎంత వచ్చింది సార్ టోటల్ అమౌంట్? 3.125. ఈ 3.125ని నెక్స్ట్ 8 years కూడా ఇలానే అలొకేట్ చేయాలి, అంతే కదా. మళ్ళీ 9 lakhs బై 9 బై 9 lakhs సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత చేస్తా? 9 lakhs బై 9 9 lakhs బై 9 9 lakhs బై 8 సేమ్ అవుతుంది. ఇలా ఎక్కడి వరకు సార్? 31 వరకు. ఓకేనా, నో గెట్ ద క్లారిటీ. చూడండి సార్, అదే చెప్పాడు సార్. ఫస్ట్ ఇయర్లో పే చేసిన దానికి ఎన్ని ఇయర్స్ సార్ మనం చేసేది అమౌంటైజేషన్? 9 years. నెక్స్ట్ ఇయర్లో పే చేసిన దానికి 9 years. థర్డ్ ఇయర్లో పే చేసిన దానికి 8 years. ఇదే కదా 3,12500. 3,12500 జస్ట్ నేను వేరేలా ప్రజెంట్ చేశాను, తను అలా ప్రజెంట్ చేశాను. ఓకేనా, 3,12500. ఓకేనా, ఓకే సార్. ఏబీసీ ఈజ్ ద కంపెనీ హ్యావింగ్ ద 2 units. దీని గురించి తర్వాత మాట్లాడదాం. లెట్స్ టాక్. ఓకే సార్, ఇక్కడ ఇయర్స్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి పెండింగ్ ఉంది సార్ మనకి. ఏంటి సార్? ఇయర్స్ క్యాలిక్యులేషన్. సార్ ఇక్కడ 10 years అంటున్నారు, 11 years ఎలా వచ్చింది? ఐ విల్ షో ఇట్. 10 years అంటున్నారు, 11 years ఎలా వచ్చింది? ఐ విల్ టెల్. సార్, ఐడియా ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఐడియా ఆఫ్ బిజినెస్ టెలికమ్యూనికేషన్ డ్యూరింగ్ ద 95-96 ద ఎస్సీ అక్వైర్ ద టెక్నికల్ లైసెన్స్. ఎప్పుడు అక్వైర్ చేశారు సార్? 1/7/2023 ఫర్ 1 lakh. లైఫ్ ఆఫ్ ది లైసెన్స్ ఎంత సార్? 10 years. ఓకేనా సార్, 10 years అండ్ 9 years 11 years ఎలా అయ్యి సార్? నేను చూపిస్తాను సార్, చూడండి సార్. 1/7/23లో స్టార్ట్ అయింది సార్. 1/7/23 అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి సార్? 23 24 24 25 25 6 26 27 27 28 28 29 29 30 30 31 31 32 32 33. సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 33 34 ఆల్సో. ఎందుకు సార్? జూన్లో కదా సార్ ఎండ్ అయ్యేది. సో దట్స్ వై కెన్ 1 year, 2nd year, 3 years, 4 years, 5 years, 6 years, 7 years, 8 years, 9 years, 10 years, 11 years. That's why you get the 11 years. That's why you get the 11 years. So we can consider as a 1 day ఉన్నా కానీ కంప్లీట్గా ఏమైనా చెక్ చేసుకోవాలి? ఫుల్ ఫినాన్షియల్ ఇయర్గా చెక్ చేసుకోవాలి. 1 day ఉన్నా ఎలా చెక్ చేసుకోవాలి? ఫుల్ ఫినాన్షియల్ ఇయర్గా చెక్ చేసుకోవాలి. సో ఇలా ఇస్తారు. బట్ ఐసీ వాళ్ళు ఏం చేస్తారు? 10 years గానే చెక్ చేస్తారు. ఐసీ వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని చోట్ల 10 years గానే చెక్ చేశారు, 10 years గానే కన్సిడర్ చేశారు. బట్ ఐసీ వాడు ఏం చేస్తారంటే ఇలా ఇవ్వడు క్వశ్చన్. ఎప్పుడు 1/4/2023 అని ఇస్తాడు. అప్పుడు తనకేం ప్రాబ్లం ఉండదు కదా. అప్పుడు తనకేం ప్రాబ్లం ఉండదు కదా. 1/4/2023 ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు తను అనుకున్న 10 years వస్తుంది. బట్ యాజ్ పర్ యాక్ట్ దట్ ఈస్ ద 11 years. దట్ ఈస్ ద 11 years. ఓకేనా, నోట్ చేస్తారా? 11 years కాన్సెప్ట్ నోట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. మర్చిపోతారు డెఫినెట్గా. 11 years కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు 1 day ఉన్న ఫుల్ ఫినాన్షియల్ ఇయర్ తీసుకొచ్చుకోవాలి.
డన్. నోట్ చేశారా కిరణ్ గారు? చూపించండి ఒకసారి. లెవెన్ ఇయర్స్ ఎలా వచ్చిందో అర్థమైందా? 11 ఇయర్స్ అర్థమైంది కదా ఎలా వచ్చి. ఓకే ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం సార్. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ సేల్ ఆఫ్ లైసెన్స్. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ సేల్ ఆఫ్ లైసెన్స్ని సేల్ చేసినప్పుడు ఏంటి? ఒక 2 minutes చూసుకోండి సార్. ఒక 2 minutes. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూసుకోండి. 9, 8, 9 ఉంది కదా, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆ క్వశ్చన్ డౌట్ పెట్టుకొని. మామూలుగా మా దగ్గర ఏదేదో చేసుకొని వస్తూ ఉంటారు. సో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఒకసారి నేను ఏ ప్రజెంటేషన్లో వెళ్ళానో కావాలంటే ఆ ప్రజెంటేషన్ కాపీ చేసుకోండి, తప్పులేదు. ప్రజెంటేషన్ కాపీ చేసుకోండి, తప్పులేదు. ఏసీ రావట్లే. వినిపిస్తుంది కదండి వెనకాల వాళ్ళకి? బ్యాక్ సైడ్ వాళ్ళకి వినిపిస్తుంది కదా క్లియర్గానే? ఓకేనా? కొంచెం వాయిస్ స్లో వస్తుంది అందుకని. చాలు 4-5 days. ఓకే, రేపేం స్టార్ట్ చేద్దాం? TDS అసెస్మెంట్ ప్రెజరా? అసెస్మెంట్ ప్రెజర్ హ్యాండ్స్ రైజ్ చేయండి. అసెస్మెంట్ TDS హ్యాండ్స్ రైజ్ చేయండి సార్. 1 2 1. మీకు వద్దా TDS? TDS TCS ఆర్ అసెస్మెంట్ ప్రొసీజర్? అసెస్మెంట్ ప్రొసీజర్. ఓకే, వీ వాంట్ TDS మోర్లీ. ఓకే, టుమారో వి గో ఫర్ ద TDS. సార్ CMA ఫైనల్ కూడా రావాలి TDSకి. దే ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ MCQs 7 marks. ఓకేనా? ఈ సిలబస్లో లేదని మాత్రం మోసపోకండి. ఎగ్జామ్ హాల్లో వెళ్ళి క్లాస్కి వచ్చి మోసపోయినా పర్లేదు కానీ ఎగ్జామ్ హాల్లో మోసపోకండి. సిలబస్లో లేదు, సిలబస్లో అయితే లేదు, మీ కరికులంలో అయితే లేదు. దట్ ఈస్ ద CMA ఇంటర్, బట్ దే ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ ద CMA ఫైనల్. ఓకే, డన్ సార్. ఓకే, ఈ 11 years కాన్సెప్ట్ అయిపోయింది కదా అందరికీ. నెక్స్ట్ వీఆర్ గో విత్ సమ్ అదర్ పాయింట్. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆన్ సేల్ ఆఫ్ లైసెన్స్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ వీ నీడ్ టు టేక్ ద ఎగ్జాంపుల్. సార్ మనం లైసెన్స్ సేల్ చేస్తాం కదా మధ్య మధ్యలో. బెటర్ అండర్స్టాండింగ్ ఈ ఎగ్జాంపుల్తో మాట్లాడదాం సార్ మనం. సార్ నేను ఎంత కొన్నానంటే లైసెన్స్ని 100 rupeesకి కొన్నాను సార్. ఎంత కొన్నాను సార్? సార్ థర్డ్ ఇయర్లో సేల్ చేశాను సార్. థర్డ్ ఇయర్లో సేల్ చేశాను. ఫస్ట్ నేను అమౌంటైజేషన్ చేసేస్తాను సార్. 10 yearsకి అమౌంటైజ్ చేస్తాను. ఎన్ని ఇయర్స్కి? 10 yearsకి. అంటే ఎంత ఉంటుంది సార్? 100 - 10 90 - 10 80. ఓకేనా? 80. ఓకేనా సార్? ఈ 80 rupees ఉన్న వాల్యూ లైసెన్స్ నేను 72కే సేల్ చేశాను. ఎంత సేల్ చేశాను సార్ నేను? 70. సో ఈ 8 rupees ఏదైతే ఉందో దట్ ఈస్ అలౌడ్ యాజ్ అగైన్ డిడక్షన్. అలౌడ్ యాజ్ అగైన్ డిడక్షన్గా అలౌ చేయాలి. ఓకేనా సార్? సేమ్ ఇందాక PGBPలో డిప్రిసియేషన్ కాదు, ఇప్పుడు డిడక్షన్గా అలౌ చేయాలి. సార్ 80 rupees ఉన్న లైసెన్స్ నేను ఎంతకు సేల్ చేశానంటే 89కి సేల్ చేశాను సార్. ఎంతకు సేల్ చేశాను? 89కి సేల్ చేశాను. ఓన్లీ వన్ లాజిక్ సార్, సేమ్ లాజిక్, బ్యాలెన్సింగ్ ఛార్జెస్ లాజిక్. సార్ అమౌంటైజేషన్గా P&L ఎంత ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేశారు సార్ మీరు? 20. అప్ టు 20 rupees వరకు యూ కెన్ ఛార్జ్ ఇన్ ద PGBP ఇన్కమ్ ఓన్లీ. వీ కెన్ ఛార్జ్ యాజ్ ఏ PGBP ఇన్కమ్ ఓన్లీ. P&Lలో ఇంతకుముందు ఎంతవరకు అయితే మీరు అమౌంటైజేషన్ ఎక్స్పెండిచర్ వేసారో అంతవరకు మీరు ఎలా ఛార్జ్ చేయాలి సార్? PGBP ఇన్కమ్ కింద ఛార్జ్ చేయాలి. ఇప్పుడు 89. ఈ 9 rupees అంటే ఎంత సార్? అప్ టు 20 ఉందా? అబౌవ్ 20 ఉందా? చెప్పాలి సార్. ఈ PGBP ఇన్కమే కదా ఇది? ఓకేనా సార్? 117కి సేల్ చేసాను. ఇప్పుడు ఎంతకు సేల్ చేశాను సార్ నేను? బట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది సార్ నాకు? 37. 20 rupees వరకు ఎక్కడ ఛార్జ్ చేయాలి సార్ నేను? PGBPలో 17 అయితే, ఎక్స్ట్రా 17 అయితే క్యాపిటల్ గెయిన్. ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది డిపెండ్ అపాన్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. డోంట్ సే దట్. నేను షార్ట్ టర్మ్ అని చెప్పట్లేదు. షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది డిపెండ్ అపాన్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఆ లైసెన్స్ మనం ఎన్ని రోజులు హోల్డ్ చేసాం అనేది. ఓకేనా సార్? ఎవ్రీవన్ గెట్ ద అండర్స్టాండింగ్ ఫర్ దిస్ లాజిక్. వెరీ సింపుల్ సార్. ఆ 80 rupees నేను కంపేర్ చేసుకుంటూ వచ్చాను. లాస్ వస్తే సింపుల్గా డెబిట్ టు ద P&L అకౌంట్. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అప్ టు అమౌంటైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వరకు. మీరు ఎంతవరకు అయితే అమౌంటైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు ఛార్జ్ చేశారో అంతవరకు మీరు ఎక్కడ వేయాలి సార్? P&Lలో క్రెడిట్ సైడ్ వేయాలి. ఇన్ ఎక్సెస్ ఆఫ్ సచ్ అమౌంట్ యూ గో ఫర్ ద క్యాపిటల్ గెయిన్. ఓకేనా? నో ఇండెక్సేషన్ సార్. నో ఇండెక్సేషన్. సారీ ఫర్ దట్. నో ఇండెక్సేషన్. ఓకేనా? మళ్ళీ ఇండెక్సేషన్ అడుగుతారు. నో ఇండెక్సేషన్. ఓకే సార్? నేను ఒకసారి పార్ట్ ఆఫ్ ది లైసెన్స్ సేల్ చేశాను. అంటే మొత్తం సేల్ చేయలేదు సార్. ఒక ఏరియా ఆఫ్ ది లైసెన్స్ సేల్ చేశారు. అలా జరగవచ్చు కదా? ఒక ఏరియా ఆఫ్ ది లైసెన్స్ సేల్ చేశారు. జరగవచ్చు కదా అలా? సో మై క్వశ్చన్ ఈస్ ఎంతకు సేల్ చేశాను సార్? 70 rupeesకి సేల్ చేశాను. ఎంత సార్ నా వాల్యూ?
80. సరే 80 ఉంది కదా, దీన్ని నెక్స్ట్ రిమైనింగ్ పీరియడ్ ఉంది కదా, ఆ రిమైనింగ్ పీరియడ్కి అలో చేయండి, రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది లైసెన్స్కి అలో చేయండి. సార్ దిస్ ద ఫస్ట్ కేస్, అన్అమోర్టైజ్డ్ ఫీజ్ అండ్ సేల్ వాల్యూ బై రెసిడ్యువరీ పీరియడ్. ఓకే, 1 year ఫర్ ఎవ్రీ 8 years. సార్ మరి ప్రాఫిట్కి సేల్ చేసా, సేమ్ యాజ్ లైక్ దిస్ సార్. మళ్ళీ ఎక్స్ట్రా ప్రాఫిట్కి సేల్ చేసా, ఫుల్ లైసెన్స్ అనుకోండి, పార్ట్ లైసెన్స్ ప్రాఫిట్కి సేల్, పార్ట్ లైసెన్స్ 89 రూపీస్కి సేల్ చేసా సార్, 9 రూపీస్ క్రెడిట్ చేసేయండి. పార్ట్ లైసెన్స్ 117కి సేల్ చేశారు, 20 రూపీస్ పిఎన్ఎల్లో క్రెడిట్ చేయండి, 17 రూపీస్ క్యాపిటల్ గెయిన్కి సేల్ చేయండి. బట్ మై క్వశ్చన్ ఏంటంటే, పార్ట్ లైసెన్స్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది మోస్ట్లీ నాట్ పాసిబుల్. ఎందుకు? అక్కడ ఉండే డబ్ల్యూడీ ఏమి ఇండికేట్ చేస్తారు సార్? ఫుల్ లైసెన్స్ని ఇండికేట్ చేస్తారు. అక్కడ ఉండే వాల్యూ దేని ఇండికేట్ చేస్తే? ఫుల్ లైసెన్స్. ఫుల్ లైసెన్స్కి పార్ట్ లైసెన్స్ ఫీజ్ ఎక్సీడ్ అవ్వదు కదా. ఇన్ కేస్ ఎక్సీడ్ అయితే వీ కెన్ ఫాలో దిస్ ప్రొసీజర్. ఓకేనా సార్? అప్టైనింగ్ ద టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ సార్, జస్ట్ ఓడింగ్ మాత్రమే చేయండి సార్, రిమైనింగ్ ఇస్ ద సేమ్. ఓకేనా సార్? 35, 30 AB నాట్ అలౌడ్ టు ద టెలికామ్ లైసెన్స్ స్పెక్ట్రమ్. డిప్రిషియేషన్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. అగైన్ రిపీటింగ్, ఎవరైతే అమౌంటైజేషన్ క్లెయిమ్ చేస్తారో దాని మీద డిప్రిషియేషన్ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ సార్, ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ కానీ డీమర్జర్ కానీ జరిగింది సార్, ఇప్పుడు ఎయిర్టెల్ వెళ్ళి వడాఫోన్ వెళ్ళి ఐడియా వెళ్ళి వడాఫోన్లో మర్జ్ అయిపోయింది కదా, ఐడియా వెళ్ళి వడాఫోన్లో మర్జ్ అయిపోయింది కదా. సో మర్జ్ అయిపోయినప్పుడు ఐడియా ఇప్పుడు టెలికామ్కి లైసెన్స్కి తీసుకొని ఉంటుంది కదా, లైసెన్స్ పీరియడ్. సో ఆ మర్జ్ అయిపోయిన కంపెనీ ఉంటుంది కదా సార్, ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ న్యూ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఆ రిమైనింగ్ పీరియడ్కి మాత్రం క్లెయిమ్ చేసుకోవాలి. ఎన్ని పీరియడ్కి సార్? రెండు కంపెనీ అలౌడ్ ఫర్ ద అమాల్గమేటింగ్ కంపెనీ. amalgamated demerged. We can write as a remaining period. Write as a remaining license period. Okay na, remaining license period. Okay na sir. Agriculture extension project lo ఇంకా రాయండి సార్. నేను దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్? అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అంటే మీకు ఐటీసీ తెలుసు కదా సార్, ఐటీసీ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి దే డెవలప్ ద సో మెనీ ప్రాజెక్ట్. ఐటీసీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అని మీరు గూగుల్లో కొడితే చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో చాలా కంపెనీస్ తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ చేయడానికి, అంటే సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ లాంటివి ఫుల్ఫిల్ చేయడానికి, సమ్ అదర్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అని డెవలప్ చేశారు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే గెట్ ద 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఆల్ ఎస్ఎస్సీస్కి సార్, ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సార్. వెరీ ఇంపార్టెంట్, ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ తప్ప మిగతా అన్నిటికీ అలౌడ్ సార్. ఓకేనా? డిడక్షన్ ఈజ్ అలౌడ్ టు ద ఆల్ ఎస్సీ. బట్ మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే సార్, అంటే మినిమం 25 lakhs. మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్? 25 lakhs. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్? 25 lakhs ఉంటుంది. ఓకేనా సార్? ఎక్స్పెండిచర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఇది ఓన్లీ కంపెనీకి మాత్రమే వస్తుంది సార్. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ కంపెనీకి మాత్రమే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి సార్? ఓన్లీ కంపెనీకి మాత్రం వస్తుంది. ఏదైతే ఎక్స్పెండిచర్ వీ కెన్ గెట్ ద 100% డిడక్షన్ ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఆ స్కిల్స్ని ఎవరు నోటిఫై చేస్తారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తారు. ఏ స్కిల్ అంటే వాళ్ళు నోటిఫై చేసిన మాత్రమే స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా? వాళ్ళు నోటిఫై చేసిన మాత్రమే స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా సార్? ఎనీ ఎక్స్పెండిచర్ ఇంక్రీ చేస్తారు ఎస్సీ, వాడిని రియంబర్స్ చేస్తున్నారు. ఎనీ ఆఫ్ ది పర్సన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ షాల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద డిడక్షన్. అంటే నేను ఎక్స్పెండిచర్ సార్ చెప్పండి దేనికి సార్? డిడక్షన్కా? లిమిట్ ఏం లేదు. ఏ పాయింట్కి సార్? సార్ అది మినిమం ఇన్వెస్ట్మెంట్ 25 lakhs చేయాలి సార్. దట్ రాంగ్ సార్. దట్ ఈస్ రాంగ్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 25 lakhs చేయాలి. అది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అనిపించుకోవాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 25 lakhs చేయాలి. దట్ ఈస్ రాంగ్ సార్. లిమిట్ అంటూ ఎక్కడా లేదు సార్. మనం చాలా క్వశ్చన్స్ చేస్తాం చూడండి, లిమిట్ లేదు. లిమిట్లెస్ డిడక్షన్స్. ఓకేనా? దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ అ ప్రింటింగ్ మిస్టేక్ సార్. అక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ సార్. దట్ ఈస్ అ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ఐ రిఫర్ ద స్టడీ మీటర్లో ఆల్సో, బేర్ యాక్ట్ ఆల్సో. దట్ ఈస్ అ మినిమం ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం కాదు. ఓకే, మినిమం 25 lakhs ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 25 lakhs ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? కొన్ని తప్పులు ఉంటాయంటే వదిలేయండి. ఓకే, మనిషి అన్నాక తప్పులు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ రాంగ్. ఓకేనా కిరణ్ గారు? ఓకేనా అండి? సార్ ఎవరైతే ఆ బుక్ యూజ్ చేస్తున్నారు ఓకే కదా, నోట్ చేసుకోండి. దట్ ఈస్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్. సార్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ 35D. వెరీ ఇంపార్టెంట్ సార్. వీటిని మాత్రమే నేను ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటాను సార్. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటాను సార్. నేను ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటాను. ఫస్ట్ నేనేం చేస్తాను సార్? డెఫినెట్గా ఒక మార్కెట్ సర్వే చేస్తాను. అసలు ఈ బిజినెస్కి మార్కెట్ ఉందా లేదా సర్వే చేయాలి కదా. దట్ ఈస్ ఆల్సో ట్రీట్ యాజ్ ఎ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ సార్. సార్ ఈ సర్వే చేయడానికి నాకు ఇంజనీరింగ్ కావాలి. అంటే ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలంటే దానికి సంబంధించి ఒక టెక్నికల్ పర్సన్ కావాలి. సో తనకయ్యే ఎక్స్పెండిచర్ సర్వీస్ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ సార్. సో ఆఫ్టర్ దట్ ఐ డిసైడ్ దట్ సో ఐ విల్ స్టార్ట్ మై బిజినెస్. ఓకే, నేను ఇంజనీరింగ్ ఏం చేస్తాను సార్? నాకు ఫీజిబిలిటీ స్టడీ అవుతుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు సార్? నాకు ఫీజిబిలిటీ స్టడీ అవుతుంది సార్. ఐమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద చిట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? సో నేను ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాను సార్? మార్కెట్ని సర్వే చేస్తాను. ఆఫ్టర్ సర్వింగ్ ఆఫ్ ది మార్కెట్ ఐ నీడ్ టు థింక్ ద
ఇంజనీరింగ్ని ఒకరిని అపాయింట్ చేస్తా. ఓకే, ఇంజనీరింగ్ అపాయింట్ చేశాక ట్రై టు పాసిబిలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఒకరిని ప్రిపేర్ చేయించుకుంటా. వీటికి అయ్యే ప్రతి కాస్ట్ నాకు ఏమవుతుంది సార్? ప్రిలిమినరీ. సో ఆఫ్టర్ దట్ ఐ డిసైడ్ దట్ ఓకే నో ఐ విల్ వాంట్ గో టు ద మార్కెట్. సో డ్రాఫ్టింగ్ ఎంఓఎస్ అండ్ ఏఓఎస్ డ్రాఫ్ట్ చేసుకుంటా. ఏమవుతుంది సార్? నేను ఎంఓఎస్ వాటికి అయ్యే కాస్ట్, డ్రాఫ్టింగ్ కాస్ట్. సో ఈ డ్రాఫ్ట్ చేయాలంటే మనం చేయలేం కదా సార్. వీ నీడ్ సమ్ లీగల్ అడ్వైజర్. లీగల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయి. ఏమవుతుంది సార్? నేను లీగల్ ఫీజెస్ ఇంకర్ అవుతా. నెక్స్ట్ సార్ నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటా సార్. సమ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాయి కదా, ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు ద పబ్లిక్ ఇష్యూ. దట్ ఎక్స్పెండిచర్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ నోటిఫైడ్ బై ద సిబిడిటీ. ఇవి మాత్రమే మనం ఏమంటే రీచ్ చేస్తాం సార్? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటాం. సో మార్కెట్ని సర్వే చేస్తా, ఇంజనీర్ని అపాయింట్ చేసుకుంటా, నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ అండ్ ప్రాజెక్ట్ స్టడీ చేస్తాను. ఆఫ్టర్ దట్ అవి అపాయింట్ వన్ లీగల్ని అపాయింట్ చేసుకుని డ్రాఫ్టింగ్ చేస్తాను, ఎంఓఏని అండ్ పబ్లిక్ ఇష్యూకి వెళ్తాను, దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్, ఎనీ అదర్ ఎక్స్పెండిచర్ నోటిఫైడ్ బై ద సిబిడి. ఈ మాత్రం ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. సార్ ఈ ఎక్స్పెండిచర్ నేను 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో అలౌ చేస్తాను. ఎన్ని ఇన్స్టాల్మెంట్లో సార్? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో అలౌ చేస్తాను. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో అలౌ చేస్తాను. బట్ ఎంత అమౌంట్ అలౌ చేస్తాను సార్? దట్ ఈస్ అ వెరీ పాయింట్. సార్ ఇఫ్ ద ఇన్వెస్టెడ్ బై ద ఇండియన్ కంపెనీ, సార్ ఇది ఓన్లీ అప్లికబుల్ టు ద దిస్ ఓన్లీ అప్లికబుల్ టు ద రెసిడెంట్. దిస్ ఇస్ ఓన్లీ అప్లికబుల్ టు ద 35 ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ద రెసిడెంట్కి మాత్రమే సార్. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఓన్లీ డైరెక్షన్ అలౌ టు ద రెసిడెంట్. ఎక్కడ ఉంది సార్? డైరెక్షన్ అలౌ టు ద రెసిడెంట్ ఎస్సీకి. ఎవరికి అలౌడ్ సార్? ఓన్లీ రెసిడెంట్ ఎస్సీకి మాత్రమే అలౌడ్ సార్, అందరికి కాదు. ఓన్లీ ఎవరికి అలౌడ్? రెసిడెంట్ ఎస్సీకి మాత్రమే అలౌడ్. హూ ఇంకర్ ద ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది అంటే సార్ ఎవరైతే బిఫోర్ కమెన్స్మెంట్ అవుతారో లేదా ఆఫ్టర్ కమెన్స్ తర్వాత కొత్త యూనిట్ సెటప్ చేయడానికి కానీ ఇంకర్ అవుతారో వాళ్ళకి సార్. ఆఫ్టర్ కమెన్స్మెంట్ తర్వాత ఎవరైతే కొత్త యూనిట్ సెటప్ చేయడానికి అవుతారో వాళ్ళకి, ఎవరైతే ఆఫ్టర్ కమెన్స్మెంట్ కొత్త యూనిట్ సెటప్ చేయారో వాళ్ళకి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎంత వస్తుంది సార్? సార్ ఇంకర్ బై ద ఇండియన్ కంపెనీ అయితే ఎలా, అదర్ రెసిడెంట్ ఎలా సార్? ఫారినర్కి అయితే వస్తుందా, నాన్ రెసిడెంట్కి వస్తుందా? దిస్ డిడక్షన్ ఓన్లీ ఫర్ ద రెసిడెంట్ ఎస్ఎస్సి. సార్ ఎంత అమౌంట్ వస్తుంది అంటే యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్, 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఈస్ లోవర్. సార్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకోవాలా, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ తీసుకోవాలా అంటే సార్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ని స్టెప్ నెంబర్ 1 కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి సార్. ఈ హయ్యర్ తీసుకొని దీని మీద 5% అప్లై చేయాలి. ఓకేనా చూడండి. సో చూడండి సార్, యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఆర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయిడ్. ఏదో తీసుకోవాలి. ఏది తీసుకోవాలి సార్? అమౌంట్ తీసుకోవాలి సార్. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయిడ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని ఆ హయ్యర్ అమౌంట్ మీద 5% అప్లికబుల్ చేసి దెన్ ఐ కంపేర్ విత్ ద సేమ్ యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ కంపేర్ చేసి దాంట్లో లోవర్ అమౌంట్ తీసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. బట్ ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 మీ డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఎంత డిటర్మైన్ చేయాలి. దాంట్లో లోవర్ అమౌంట్ ఏదో డిటర్మైన్ చేయాలి, అంతే కదా. లోవర్ మీద మనం ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి సార్? 5% అప్లై చేయాలి. దాన్ని దేంతో కంపేర్ చేయాలి సార్? ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేయాలి. ఆ రెండింటిలో లోవర్ అమౌంట్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఆ రెండింటిలో లోవర్ అమౌంట్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా. స్టెప్ నెంబర్ 1 కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయిడ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అప్లై ద 5% ఆన్ ద హయ్యర్ అమౌంట్. అప్లై ద 5% ఆన్ ద హయ్యర్ అమౌంట్. అప్లై ద 5% ఆన్ ద హయ్యర్ అమౌంట్ మీద 5% అప్లై చేయాలి. నెక్స్ట్ యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఆ హయ్యర్ అమౌంట్ని అండ్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకేనా. బట్ అదర్ ఏజెంట్కి అయితే ఇదంతా అవసరం లేదు సార్. డైరెక్ట్ యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అండ్ 5% ఆఫ్ ది కాస్ట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. విచ్ ఎవర్ ఈస్ లేదు సార్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్? కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు సార్. ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయో మీరు ఇన్వెస్ట్ చేస్తారో దట్ ఈస్ ద అమౌంట్. ఏదైతే ఫిక్స్డ్ అసెట్ ఉంటుందో దట్ ఈస్ ద అమౌంట్. ఫిక్స్డ్ అసెట్ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. ఏదైతే ఫిక్స్డ్ దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకేనా సార్. ఏ అమౌంట్ తీసుకోవాలి సార్? లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. అంటే వెరీ సింపుల్ సార్. మీరు బుక్స్ కమెంట్స్ చేస్తున్నారు కదా, బుక్స్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ కమెంట్స్ అవుతుంది కదా, దానికి ముందు ప్రీవియస్ ఇయర్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 30th మేన మీరు బిజినెస్ కమెంట్స్ చేస్తారు. 30th May 2024 మీకు కమెంట్స్ అవుతుంది. దీని ముందు ఇంకా ఏంటంటే ప్రిలిమినరీ కదా. ఓకేనా, అదంతా మనకు వద్దు. దీన్ని తీసుకోవడానికి 31st March 2024 వెళ్ళి వాళ్ళ బుక్స్లో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ని తీసుకోండి. వాళ్ళ బుక్లో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ని తీసుకోండి. ఓకేనా సార్. క్యాపిటల్ ఎంప్లాయ్ నెక్స్ట్ ఏంటి సార్? క్యాపిటల్ ఎంప్లాయ్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారింగ్స్. లాంగ్ టర్మ్ బారింగ్స్ అంటే మినిమం 7 years ఉంటారు రీపేమెంట్. ఎంత ఉండాలి సార్? మినిమం 7 years. నోట్ చేయాలి. మినిమం 7 years ఉంటాయి ఫర్ న్యూ ప్రాజెక్ట్ కానీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి కానీ. బట్ సార్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మాత్రం ఆ క్యాపిటల్ ఎంప్లాయ్లో నేను కన్సిడర్ చేయండి సార్. షల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ప్రీమియం. ఓకేనా సార్. ఎవరైతే ఎక్స్పెండిచర్ కనుక్కుంటే డెఫినెట్గా వాళ్ళకి ఏం మ్యాండేటరీ సార్? ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ. వాళ్ళకి ఏం మ్యాండేటరీ సార్? ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ ఎక్సెప్ట్ సచ్ ఎక్స్పెండిచర్. బట్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్ బై ద కంపెనీ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇంకర్ అవుతుంది అనుకోండి సార్, వాళ్ళకి యాజ్ యూజువల్గా ఆడిట్ అప్లై అవుతుంది కదా. కంపెనీకి కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఆడిట్స్ అప్లై అవుతాయి కదా, వాళ్ళకి మాత్రం ఆడిట్ మ్యాండేటరీ కాదు సార్. సింపుల్గా ద పర్సన్ హూ క్లెయిమ్ ద ప్రీమియర్ డెఫినెట్గా వాళ్ళకి ఏం మ్యాండేటరీ సార్? ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ. బట్ ఇదే ఎక్స్పెండిచర్ కంపెనీ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇంకర్ అవుతుంటే, వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఆడిట్ అవసరం లేదు. ఎందుకు సార్? దే ఆర్ ఆల్రెడీ రిక్వైర్డ్ డన్ ద ఆడిట్ యాజ్ పర్ దట్లా. వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆడిట్ చేయించుకుంటారు కాబట్టి సపరేట్గా మనం ఎలాంటి ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే సార్.
సో ఎస్సీ షెల్ ఫర్నిచర్ స్టేట్మెంట్ కంటే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సార్ ఎస్సీ ఒక స్టేట్మెంట్ కూడా ఫైల్ చేయాలి సార్. ఈ స్పెసిఫైడ్ ఇన్ దిస్ క్లాస్ విచ్ టు ద ఐటీ అథారిటీ సచ్ ఫార్మ్ సచ్ మ్యానర్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సార్ ఆ ఫామ్ మ్యానర్ ఏంటని అడగండి, ఓకేనా. సచ్ ఫార్మ్ సచ్ మ్యానర్ మే బీ ప్రిస్క్రైబ్డ్. వెరీ సింపుల్ సార్. వాట్ ఈస్ ద 2 కండిషన్స్ సార్ అంటే ఆడిట్ షుడ్ బి ద మ్యాండేటరీ అలాంగ్ విత్ ఎస్సీ రిక్వైర్డ్ టు ఫైల్ ద స్టేట్మెంట్ టు ద ఐటీ అథారిటీ ఇన్ సచ్ ఫార్మ్ సచ్ మ్యానర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఎందుకన్నా ఎవరు సార్ పీడీజీటీకి ఫైల్ చేయాలి, ఆ ఫామ్ మ్యానర్ కావాలని చెప్తాను ఒక గంట సేపు, ఓకేనా. డన్ సార్. నెక్స్ట్ అమాల్గమేషన్ డీమెజర్ ఎక్స్పెండిచర్ సార్. అమాల్గమేషన్ డీమెజర్ ఎక్స్పెండిచర్ సార్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్. ఈ లైన్ మాకు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సిఎంఏ ఫైనల్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సిఎంఏ ఫైనల్. మనకి ఇంపార్టెంట్ కాదని కాదు సార్, వాళ్ళకి ఇంకెక్కువ ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అనే చాప్టర్లో ఈ 2 పాయింట్స్ కవర్ అవుతాయి. బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అనే చాప్టర్లో ఈ 2 పాయింట్స్ కవర్ అవుతాయి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ బీఆర్ఎస్ స్కీమ్ పాయింట్, టెలికమ్యూనికేషన్ లైసెన్స్ పాయింట్, ఎన్ని పీరియడ్స్ అలౌ చేయాలనే పాయింట్ మీకు కవర్ అవుతాయి, ఓకేనా. సార్ ఇది ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ ఇండియన్ కంపెనీకి అప్లికబుల్. ఎన్ని ఇన్స్టాల్మెంట్ సార్? ఓన్లీ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్. సార్ ఎవరు ఇంకర్ అవుతారు ఈ ఎక్స్పెండిచర్ అంటే ద ఎక్స్పెండిచర్ అమాల్గమేషన్ అనుకోండి సార్. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఏ పర్సన్ అయితే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో ఆ పర్సన్కి మాత్రమే అలౌడ్. ఇన్ విచ్ పర్సన్ హూ ఆర్ ఇంకర్ ద ఎక్స్పెండిచర్ వాళ్ళకి మాత్రమే అలౌడ్. చూడండి సార్, హూ ఇంకర్ ద సచ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఈ ఎక్స్పెండిచర్. ఎవరైతే ఇంకర్ అవుతారో వాళ్ళకి మాత్రమే అలౌడ్. ఎన్ని ఇన్స్టాల్మెంట్ సార్? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్. సార్ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఇది ఎవరికి అప్లికబుల్ సార్? ఆల్ ఎస్ఎస్సీస్. ఎవరికి అప్లికబుల్ సార్? ఆల్ ఎస్ఎస్సీస్ అలౌడ్ ఇన్ ద 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్, ఓకేనా. సార్ ఈ మధ్యలో అమాల్గమేషన్ డీమర్జర్ జరిగింది అనుకోండి సార్ వీఆర్ఎస్ స్కీమ్ ద్వారా. సార్ ఆ అమౌంట్ ఎవరు అలౌడ్ చేస్తారు? రిమైనింగ్ డిడక్షన్ షెల్ బి అలౌడ్ టు ద రిజల్టింగ్ కంపెనీ. రిమైనింగ్ డిడక్షన్ ఎవరికి అలౌడ్ సార్? రిజల్టింగ్ కంపెనీ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్. వెరీ ఇంపార్టెంట్ సార్. రిమైనింగ్ డిడక్షన్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఫర్ సిఎంఏ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్. లైక్ రిమైనింగ్ డిడక్షన్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్. మీకు ఇలాంటి క్వశ్చన్ వస్తే జస్ట్ రిమైనింగ్ డిడక్షన్ బై రిమైనింగ్ పీరియడ్ అయింది. రిమైనింగ్ డిడక్షన్ బై రిమైనింగ్ పీరియడ్. ఎవరైతే సిఎంఏ ఫైనల్ నోట్ తీసుకోండి. రిమైనింగ్ పీరియడ్ బై రిమైనింగ్ అమౌంట్ బై రిమైనింగ్ పీరియడ్. రిమైనింగ్ పీరియడ్ రిమైనింగ్ పీరియడ్ అగైన్ రిపీట్, ఓకేనా. ఇవన్నీ రిమైనింగ్ డేషన్ అవుతుంది సక్సెస్ ఇన్ కేస్, ఓకేనా. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ 35. ఓకే ఓకే సార్. స్పెసిఫైడ్ బిజినెస్ గురించి మాట్లాడదాం. ఐ గివ్ 2 minutes ఆఫ్ టైం. జస్ట్ చూడండి సార్ ఒకసారి నేను ఏమేదో చెప్పాను, ఒక 2 minutes చూడండి. సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఎవరెవరికి వస్తుంది సార్ డిడక్షన్? ఆల్ ఎస్ఎస్సీస్. స్కిల్ డెవలప్మెంట్ ఓన్లీ కంపెనీస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే చదివారా? స్పెసిఫైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా? మీకు బాగా నచ్చిన బిజినెస్. బ్రేకా? ఎవరు సార్? 1 hour అవ్వలేదు ఈరోజు. నో బ్రేక్ సార్. స్టార్ట్. ఓకే సార్ ఇది మన రెగ్యులర్ క్లాస్ కదా సార్, రోజు బ్రేక్ ఇచ్చుకోండి.
చూడండి మ్యారథాన్ సార్ ఇది. సార్ స్పెసిఫైడ్ బిజినెస్ గురించి సార్, స్పెసిఫైడ్ బిజినెస్ ఏం లేదు సార్, ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా సార్, ప్రతి ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షెల్ బి అలౌడ్ ద 100% డిడక్షన్ ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సార్ డ్యూరింగ్ ద కమెన్స్మెంట్ అండ్ బిఫోర్ ద కమెన్స్మెంట్, అగైన్ రిపీట్, డ్యూరింగ్ ద కమెన్స్మెంట్ అండ్ బిఫోర్ ద కమెన్స్మెంట్. ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ అంటే డ్యూరింగ్ ద కమెన్స్మెంట్ అండ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ రాసుకోవాలి సార్. ఇప్పుడు బిఫోర్ ద కమెన్స్మెంట్ ఎగ్జామ్ పాయింట్, బిఫోర్ ద కమెన్స్మెంట్. ఓకేనా, బిఫోర్ ద కమెన్స్మెంట్. సార్ ఈ బిజినెస్లు అన్నింటినీ నేను ఒక కొంచెం చిట్కోడ్లా రాపించాను సార్, చూడండి సార్. ఈ స్పెసిఫైడ్ బిజినెస్ రిమెంబర్ చేయాలా సార్? స్పెసిఫైడ్ బిజినెస్ రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చూస్తే అది స్పెసిఫైడ్ బిజినెస్ అని గుర్తుపెడితే చాలు. అంతేనా? అంటే నేను మీ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూస్తే మీ పేరు నాకు గుర్తొచ్చే చాలు. దట్ ఈస్ ద సేమ్ అనమాట. ఓకే, సో అలాగా. సో సేమ్ అది స్పెసిఫైడ్ బిజినెస్ అని మనం రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ కెన్ సీ ఇట్, ఓ దిస్ ఈస్ ద స్పెసిఫైడ్ బిజినెస్. వీ జస్ట్ ఐడెంటిఫై చేస్తే చాలు, ఐడెంటిఫికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఓకేనా, చూద్దాం సార్. అందుకనే నేను ఎలా రాశాను సార్, ఫస్ట్ కొన్ని స్పెసిఫైడ్ బిజినెస్, అగ్రికల్చర్ స్పెసిఫైడ్ బిజినెస్ ఉంటాయి సార్. ఫస్ట్ బిజినెస్ ఏంటి సార్? ఏ స్టార్ట్ ఫర్ అగ్రికల్చర్. ఓకేనా సార్. సెట్టింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్, అండ్ సెట్టింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోల్డ్ చైన్ అండ్ వేర్ హౌసింగ్? సార్ వేర్ హౌసింగ్లో ఏసీ ఉండదు, కోల్డ్ చైన్లో ఏసీ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ సార్, వేర్ హౌసింగ్ అండ్ కోల్డ్ చైన్. బట్ దేనికోసం సార్ అంటే ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం అండ్ షుగర్ కోసం మాత్రమే సార్. ఎడిబుల్ ఆయిల్ కోసం మాత్రం కాదు సార్. ఎడిబుల్ ఆయిల్ కోసం కానీ చేస్తే దిస్ నాట్ ఏ స్పెసిఫైడ్ బిజినెస్. ఓకేనా సార్. ఫెర్టిలైజర్ సార్, ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్. సో ఏమేంటి సార్ మనకున్న 3 ఫెసిలిటీస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద? కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఎక్కడ సార్ ఆ ఫెర్టిలైజర్ ప్రొడక్ట్ చేయాల్సింది? ఇండియాలో. ఓకేనా. నెక్స్ట్ సార్, ఇంకొకటి కూడా చేస్తాం, మొత్తం హెచ్ మీద ఉంటాయి సార్. హౌజు, హోటలు, హాస్పిటల్. ఓకేనా, హౌజు, హోటలు, హాస్పిటల్. సార్ హౌస్ అండ్ గవర్ సార్ ఏం లేదు సార్, డెవలపింగ్ అండ్ ది హౌసింగ్ ప్రాజెక్ట్ సార్. బిఫోర్ క్వాలిఫైయింగ్ చార్టెడ్ అకౌంట్ వీఆర్ ఇన్ ద స్లమ్లో ఉండేటోళ్ళం సార్, స్లమ్ రీడెవలప్మెంట్. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సమ్ అఫోర్డబుల్ హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ సార్. వెరీ సింపుల్ సార్. హౌసింగ్ ఏంటి సార్? స్లమ్ డెవలప్మెంట్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ హౌస్లో ఒకసారి ప్లేస్ లేదని హోటల్కి వెళ్ళాం సార్. హోటల్ చిన్న హోటల్ కదా సార్, ఇట్ ఇస్ 2 స్టార్ ఆర్ అబోవ్. హోటల్ is sir 2 star or above. After the hotel automatically will go to the hospital only sir. That hospital will have a minimum 100 beds. Okay, the hospital should have a minimum 100 beds. Hospital should have a minimum 100 beds. This way to HH, house, hotel, hospital. Okay na 3 BHK లాగా 3H అనమాట. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇవి ఇక నార్మల్గా గుర్తుపెట్టుకోవాలి సార్. వద్దు సార్ వద్దు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి సార్ అంటే ఐరన్, వేఫరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హనీ. చూడాలి సార్. సార్ జస్ట్ చూడండి కాన్సన్ట్రేటివ్ సార్. నేను ఒక స్లర్రీ పైప్ లైనర్ ఐరన్ ఓర్ని చేస్తున్నాను సార్. దట్ ఈస్ ఆల్సో స్పెసిఫైడ్ బిజినెస్ సార్. అండ్ ఆపరేటింగ్ ద కండక్టర్ అండ్ వేవ్, దట్ ఈస్ ఆల్సో స్పెసిఫైడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, డెవలపింగ్ అండ్ ఆపరేటింగ్ ద రోడ్స్, బిచెస్ ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో స్పెసిఫైడ్ బిజినెస్ సార్. నెక్స్ట్ హనీ, బీ కీపింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హనీ, బీ కీపింగ్, వ్యాక్స్ సార్, తేనెటీగలను పెంచడం కూడా ఈజ్ ఆల్సో స్పెసిఫైడ్ బిజినెస్. ఓకేనా, హనీ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో స్పెసిఫైడ్ బిజినెస్. సో V14 మాత్రమే మనకి స్పెసిఫైడ్ బిజినెస్. V14 బిజినెస్ మాత్రం ఏవైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఎంత పర్సెంట్ డిడక్షన్ వస్తుంది సార్ మనకి? 100%, ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. బట్ కాబట్టి అది షుడ్ బి ద న్యూ అయి ఉండాలి. అది ఎలా ఉండాలి సార్? షుడ్ బి ద న్యూ అయి ఉండాలి. అంతేగాని అమాల్గమేటెడ్ ద్వారా, రీకన్స్ట్రక్షన్ ద్వారా ఫామ్ అయి ఉండకూడదు. ఓకేనా సార్. కానీ ప్లాంట్ అండ్ షిప్మెంట్ షుడ్ బి ఎలా ఉండాలి సార్? కొన్న ప్లాంట్ షుడ్ బి ద న్యూ అయి ఉండాలి. 20% ఓల్డ్ అయినా ఐ కెన్ యాక్సెప్ట్, 20% ఓల్డ్ అయినా ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఓకేనా. బట్ ఇంపోర్టెడ్ అయినా పర్లేదు సార్, ఇంపోర్టెడ్ సెకండ్ హ్యాండ్ ప్లాటినం మిషన్ అయినా పర్లేదు. బట్ ఇండియాలో ఆ మిషనరీకి ఎక్కడ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయకూడదు. ఇండియాలో ఎక్కడ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ డిడక్షన్ అలౌడ్ ఆన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా సార్. డిప్రిషియేషన్ మాత్రం అలౌ చేయకూడదు సార్. 35 ADలో తీసుకుని డిప్రిషియేషన్ షుడ్ నాట్ బి అలౌడ్. ఓకేనా సార్. సో 10AA, 10IT సార్ SEZలో స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కార్పొరేట్ చేశాను సార్. 10AA డిడక్షన్ ఉంది కదా, ఆ డిడక్షన్ మీకు రాదు. ఓకేనా, వెరీ వెరీ సింపుల్. 10AA డిడక్షన్ మీకు రాదు. 35 AD డిడక్షన్ వస్తే 10AA డిడక్షన్ మీకు రాదు. ఓకేనా సార్. ఈ స్పెసిఫైడ్ బిజినెస్ ఉంది కదా, సేమ్ యాజ్ ఏ ఈ స్పెసిఫైడ్ బిజినెస్ ఏమైనా లాస్ వచ్చింది అనుకోండి, సేమ్ ట్రీటెడ్ యాజ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్. ఓకేనా. ఈ లాసెస్ కెన్ బి సెట్ ఆఫ్ అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్తో మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి సార్. వన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈవెన్ అదర్ బిజినెస్ హ్యాస్ టేకన్ ఇన్ టు ద 35 AD డిడక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా నాకు పర్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 స్టార్స్ 3 స్టార్ హోటల్స్ 2 ఉన్నాయి సార్. ఒక బిజినెస్కి ఏమో 35 AD డిడక్షన్ తీసుకుంటాను, ఒక బిజినెస్కి ఏమో 35 AD డిడక్షన్ తీసుకోవట్లేదు సార్. ఈ డౌట్ ఎందుకు వచ్చింది? తీసుకోవడం బికాస్ దిస్ సెక్షన్ ఈజ్ ద ఆప్షనల్. ఆప్షనల్. ఆప్షన్ టు ద ఎస్ఎస్సి ఫాలో అవ్వాలని ఆప్షన్. ఓకేనా. సో ఒక బిజినెస్కి ఏమో 35 AD తీసుకుంటాను, ఇంకో బిజినెస్కి ఏమో 35 AD తీసుకోవట్లేదు. 35 AD తీసుకున్న దాంట్లో నాకు లాస్ వచ్చింది, 35 AD తీసుకున్న దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. ఐ కెన్ సెట్ ఆఫ్ అంటే ఎస్ యూ కెన్ సెట్ ఆఫ్, ఎస్ యూ కెన్ సెట్ ఆఫ్, ఎస్ యూ కెన్
సెట్ ఆఫ్. అర్థమవుతుంది కదా, మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. సార్ లాస్ ఆఫ్ స్పెసిఫిక్ కింద సెట్ ఓకేనా. సార్ ఈ బిజినెస్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్, కానీ ఒక బిజినెస్ మాత్రం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. హోటల్ ఉంది కదా సార్, 2 స్టార్ అబోవ్ హోటల్, అదర్ పర్సన్స్ ట్రాన్స్ఫర్ చేసినా వీ కెన్ డీమ్ టు బి ది క్యారీ ఆఫ్ దట్ బిజినెస్, డీమ్ టు బి క్యారీ ఆఫ్ దట్ బిజినెస్, డీమ్ టు బి క్యారీ ఆఫ్ దట్ బిజినెస్. ఓకేనా సార్. ఓకే సార్. 43 అప్లికబుల్ ఫర్ ఆల్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డన్ ఇన్ ద 35 AD. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ వెరీ సింపుల్. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాం కదా పైన 10,000 ఆర్ మోర్ ఏమైనా ఇంకర్ అవుతున్నాం అంటే సింగిల్ డే సింగిల్ పర్సన్ షుడ్ బి మోర్ ఫర్ ఎలక్ట్రానిక్ మోడ్, డీడీ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్. క్యాష్ కానీ బేరే చెక్ కానీ క్రాస్ చెక్ కానీ చేస్తే ఏం చేస్తారు సార్, కొడతారు. ఓకేనా, అంటే డిడక్షన్ అనేది అలౌ చేయరు, డిజలౌ చేసేస్తాము. ఓకేనా. ఓకే సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సమ్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా, దిస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సార్ ఎసెట్ని యూజ్ చేసాం కదా, మనం ఎసెట్ని కొన్నాం కదా, డిడక్షన్ క్లెయిమ్ చేసాం కదా, అట్లీస్ట్ 8 years వరకు ఆ ఎసెట్ని నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్. అట్లీస్ట్ 8 years వరకు ఆ ఎసెట్ని నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే మన స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు అట్లీస్ట్ 8 years. సార్ ఆఫ్టర్ 8 years తర్వాతకి ట్రాన్స్ఫర్ చేశాను సార్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి, ఆఫ్టర్ 8 years తర్వాతకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇఫ్ యూజ్ ద నాన్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years దెర్ ఈజ్ నో పీజీబీపీ ఇన్కమ్ సార్, నో పీజీబీపీ ఇన్కమ్. పీజీబీపీలో ఎలాంటి ఇంపాక్ట్ రాదు, ట్రాన్స్ఫర్ చేసి నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఒక కండిషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఆ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ పర్సన్ ఉన్నాడు కదా, తన యాక్చువల్ కాస్ట్లో ఎంత యాడ్ చేసుకోవాలి సార్, ఈ అసెట్ గురించి జీరోనే కదా, యాక్చువల్ కాస్ట్లో ఎంత యాడ్ చేసుకోవాలి సార్, జీరోనే. సార్ ఇప్పుడు నాన్ స్పెసిఫైడ్ బిజినెస్లో ఓపెనింగ్ డబ్ల్యూడీవీ ఇలా ఉంది సార్ 10 lakhs. ఇప్పుడు కొత్త అసెట్ వచ్చింది, ఒక అసెట్ వచ్చింది, ఆ అసెట్ వాల్యూ ఎంత అంటే 1 lakh పెట్టి కొన్నాను. నేను ఎంత పెట్టి కొన్నాను సార్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్లో, సార్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి 1 lakh వచ్చింది, 1 lakh పెట్టి అప్పుడు కొన్నాను. బట్ నేను 100% డిడక్షన్ క్లెయిమ్ చేసేసాను, దాని గురించి 8 years యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ దగ్గర ఎంత పెట్టుకోవాలి అమౌంట్, ఈ ఒక అసెట్ గురించి ఎంత పెట్టాలి సార్, జీరోనే కదా సార్, అంతే కదా, జీరోనే. ఇందాకలే మాట్లాడాం కదా సార్, ఇఫ్ ఆల్రెడీ 100% డిడక్షన్ క్లెయిమ్ చేస్తే యాక్చువల్ కాస్ట్ ఎంత ఆ అసెట్కి, జీరో. దట్ ఈస్ ద జీరో, దిస్ ఇస్ ద ప్రాక్టికల్, దిస్ ఇస్ ద ప్రాక్టికల్, జీరో పెట్టుకోవాలి. ఓకేనా సార్. విత్ ఇన్ ద 8 yearsలో కానీ ట్రాన్స్ఫర్ చేస్తే పరిస్థితి ఏంటి, విత్ ఇన్ ద 8 yearsలో కానీ ట్రాన్స్ఫర్ చేస్తే పరిస్థితి ఏంటంటే సార్, అంటే ఫస్ట్ ఎంతైతే డిడక్షన్ క్లెయిమ్ చేసావో ఆ అమౌంట్ తీసుకో, ఫస్ట్ అయితే ఎంతైతే డిడక్షన్ క్లెయిమ్ చేసావో ఆ అమౌంట్ తీసుకో. వెరీ సింపుల్ సార్. ఇప్పుడు మనం ఏమనుకుంటాను, విత్ ఇన్ ద 8 yearsలో నువ్వు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసావో, నీకు ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేసావో దాన్ని ట్యాక్స్ కట్టమని చెప్తున్నావు, అంతే కదా, ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేసావో దాన్ని ట్యాక్స్ కట్టమని చెప్తున్నావు, అంతే కదా మనం చెప్పేది. సార్ విత్ ఇన్ ద 8 yearsలో ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో, విత్ ఇన్ ద 8 yearsలో ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసామో చూడండి, విత్ ఇన్ ద సార్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్, నేను మాట్లాడే దేని గురించి సార్, నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years, బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years. సార్ మీరు ఫస్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ క్లెయిమ్ చేశారో నోట్ చేయండి, ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ క్లెయిమ్ చేశారో నోట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, అట్లీస్ట్ 8 years అని మీరు హోల్డ్ చేయాలని చెప్తాను. విత్ ఇన్ ద 8 yearsలో కానీ మీరు నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డిడక్షన్ మొత్తానికి ట్యాక్స్ కట్టమని చెప్తాను, అంతే కదా. ఆ డిడక్షన్ మొత్తం అనవసరంగా మీకు ఎక్స్పెండిచర్ అని ఇచ్చాను కదా, డిడక్షన్ మొత్తాన్ని మీరు ట్యాక్స్ కట్టాలి, దట్ ఈస్ వెరీ ఫైన్, ఆ అమౌంట్ మొత్తం ట్యాక్స్ కట్టేసేయాలి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే సార్, అంటే మొత్తానికి కాదు సార్, ఇప్పుడు ఆ డిడక్షన్ లేకపోతే మీకు డిప్రిసియేషన్ అనేది వస్తుంది కదా. సో మొత్తానికి ఎలా ట్యాక్స్ కట్టు, నేను అవును వైలేట్ చేశాను, నాకు డిడక్షన్ రాదు, డిడక్షన్ లేకపోతే ఆ 2 years నేను డిప్రిసియేషన్ అనే అమౌంట్ అయితే క్లెయిమ్ చేయొచ్చు కదా. మై క్వశ్చన్ ఈస్, డిడక్షన్ లేకపోతే డిప్రిసియేషన్ అమౌంట్ నేను క్లెయిమ్ చేయొచ్చా లేదా, క్లెయిమ్ చేయొచ్చు. డిడక్షన్ లేకపోతే డిప్రిసియేషన్ అమౌంట్ క్లెయిమ్ చేయొచ్చు కదా. సో సింపుల్గా వాట్ ఈస్ అంటే యాక్చువల్ డిడక్షన్ మైనస్ డిప్రిసియేషన్ ఆన్ డిడక్షన్, డిప్రిసియేషన్ ఆన్ డిడక్షన్, ఆ అమౌంట్కి మాత్రమే మీరు ట్యాక్స్ కట్టాలి. చూడండి సార్, లెస్ డిప్రిసియేషన్ వుడ్ బి అవైలబుల్ ఇఫ్ 35 AD నాట్ టేకెన్. 35 AD తీసుకోకపోతే ఎంతైతే డిప్రిసియేషన్ వస్తుందో ఆ డిప్రిసియేషన్ని మీరు రెడ్యూస్ చేయండి. సో ఈ నాన్ స్పెసిఫైడ్ ఈ అమౌంట్ ఉంది కదా సార్, ఏదైతే వచ్చిందో డిడక్షన్ డిప్రిసియేషన్, దిస్ ఈజ్ విడ్ బి ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. లాస్ట్ పాయింట్ సార్, సార్ నాన్ స్పెసిఫైడ్ మనకే 2 బిజినెస్లు ఉన్నాయి సార్, స్పెసిఫైడ్ నాన్ స్పెసిఫైడ్. ఇది ట్రాన్స్ఫర్ అలాగే సార్, ఇది వేరే ఎస్ఎస్సికి సేల్ చేసాం, వేరే ఎస్ఎస్సికి సేల్ చేసాం. వెరీ సింపుల్ సార్, ఎస్సీకి బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ సేల్ చేసినా ఆఫ్టర్ ఎక్స్పైరీ సేల్ చేసినా ఒకటే సార్, ఎంటైర్ సేల్ వాల్యూ విల్ బి ద పీజీబీపీ ఇన్కమ్, ఎంటైర్ సేల్ వాల్యూ విల్ బి ద పీజీబీపీ ఇన్కమ్. నో నీడ్ టు థింక్ ఎనీథింగ్, నో నీడ్ టు థింక్ ఎనీథింగ్. అగైన్ రిపీట్ సార్, బిఫోర్ ఎక్స్పైరీ అయినా ఆఫ్టర్ ఎక్స్పైరీ అయినా ఏం సార్, ఎంటైర్ సేల్ వాల్యూ విల్ ద పీజీబీపీ ఇన్కమ్, ఎంటైర్ సేల్ వాల్యూ విల్ బి ద పీజీబీపీ. సార్ ట్రాన్స్ఫర్కి సేల్కి తేడా ఏంటంటే సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్, ట్రాన్స్ఫర్ టు ద నాన్ స్పెసిఫైడ్ ఏంటంటే ఓన్లీ 1 SSC బట్ 2 types ఆఫ్ బిజినెస్, స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెసిఫైడ్. బట్ సేల్ అంటే వేరే ఎస్ఎస్సికి నేను సేల్ చేస్తాను, వేరే ఎస్ఎస్సికి నేను సేల్ చేస్తాను. నేను 2 SSC, నేను ఓన్లీ 1 SSC, నాకు 2 assets ఉన్నాయి సార్, ఒకటి స్పెసిఫైడ్ బిజినెస్ ఉంది, ఒక నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ ఉంది. స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి అసెట్ తీసుకొస్తే ఎలా చెక్ చేయాలనేది ఈ పాయింట్, ఓకేనా. లేదు సార్, నేను వేరే ఎస్ఎస్సికి సేల్ చేస్తాను, సేల్ చేసినప్పుడు ఒకటి సార్ బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎంటైర్ సేల్ వాల్యూ. నేను మాట్లాడుతాను సార్ సేల్ కన్సిడరేషన్, సార్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి సార్, ఎంటైర్ సేల్ అక్విజిషన్ సేల్ కన్సిడరేషన్ విల్ బి ద పీజీబీపీ ఇన్కమ్. ఎందుకు సార్ మీరు ఏ అడ్జస్ట్మెంట్ చేయట్లేదు, ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నేను 100% డిడక్షన్ ఇచ్చేసా, ఆల్రెడీ 100% ఎక్స్పెండిచర్కి ఇచ్చేసా. సో ఇప్పుడు నేను సేల్ వాల్యూని ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది కదా, సేల్ వాల్యూ ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది కదా. దట్ ఈస్ ద పాయింట్, ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, హ్యాపీగా ఉందా.
అయిపోయింది సార్ 3580. నౌ వీ కెన్ డూ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 సార్ 4, 5 చేయబోతున్నాం ఇప్పుడు మనం. 4 and 5. సార్ నాకు 2 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి సార్ నాకు? సార్ ఏబీసీ లిమిటెడ్. క్వశ్చన్ నెంబర్ చెప్తారా? 13. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఓకేనా సార్? మన బుక్లో అయితే క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ సార్ నాకు 2 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ ఏ క్యారీ ద స్పెసిఫైడ్ బిజినెస్ సెటింగ్ అప్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ ది వేర్ హౌసింగ్ ఫెసిలిటీ సెటింగ్ అండ్ ఆపరేటింగ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ షుగర్. యూనిట్ బి క్యారీ ఫర్ ద నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ ఆపరేటింగ్ ఆఫ్ ఎడబుల్ ఆయిల్. సార్ ఎడబుల్ ఆయిల్ రాస్తే sir, this is a CA inter question, sir. This is simply CA inter study material question, but in a CA final also in the study material question. అడిగాడు CA ఇంటర్లో ఉంది అండ్ CA ఫైనల్లో కూడా ఉంది. సో మనం ఏం బిజినెస్ మెయింటైన్ చేస్తాం సార్? 2 బిజినెస్ మెయింటైన్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఏ కమెంట్స్ ఎప్పుడు అయిపోయింది సార్? ఆపరేషన్ 1/4/2022. ఇట్ క్లెయిమ్ ద డిడక్షన్ 100 lakhs incurred on the purchase of 2 buildings, 50 lakhs for each, warehousing of sugar and 3580. అండ్ అవర్ ఇన్ ద ఫిబ్రవరి యూనిట్ ఏ ట్రాన్స్ఫర్ 1 of its బిల్డింగ్ టు ద యూనిట్ బి. సార్ ఏం చేశాను సార్? నేను ఏం చేశాను సార్? వెరీ సింపుల్గా ఒక స్పెసిఫైడ్ బిజినెస్లో ఒక అసెట్ని పర్చేజ్ చేసి దాని మీద 100% డిడక్షన్ క్లెయిమ్ చేసి తర్వాతకి ఏం చేశాను సార్? నిదానంగా నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి ట్రాన్స్ఫర్. ఎన్ని ఇయర్స్ వరకు ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్ మీరు? 8 years వరకు. విత్ ఇన్ ద 8 yearsలో ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ క్లెయిమ్ చేసామో రాయండి సార్. మనం ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ సార్? 50 lakhs. ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ సార్? 50 lakhs. ఫస్ట్ వీ కెన్ రైట్ యాజ్ హౌ మచ్ ఆఫ్ డిడక్షన్ వీ కెన్ క్లెయిమ్ సార్? 50 lakhs రాసుకోండి. ఓకేనా? ఎనీ డౌట్ ఫర్ దిస్ 50 lakhs? ఓకేనా? ఓకే సార్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ 50 lakhsకి ఇంత ముందుగా నేను డిడక్షన్ క్లెయిమ్ చేయకపోతే డిప్రిషియేషన్ వస్తుంది కదా, ఆ డిప్రిషియేషన్ని రెడ్యూస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ డిప్రిషియేషన్ని రెడ్యూస్ చేయండి. చూడండి సార్ డిప్రిషియేషన్ అలౌడ్ ఫర్ ద 23-24లోనే కదా సార్ అసెట్ పర్చేజ్ చేసింది మనం. చూడండి 23-24లో మనం డిడక్షన్ క్లెయిమ్ చేసాం కాబట్టి డిప్రిషియేషన్ రాలేదు. సో డిడక్షన్ క్లెయిమ్ చేయకపోతే డిప్రిషియేషన్, జస్ట్ ఆ డిప్రిషియేషన్ మీరు రెడ్యూస్ చేయండి. 5 lakhs, 45 lakhs యువర్ ఆన్సర్. 45 lakhs యువర్ ఆన్సర్. ఎంత సార్ మీ ఆన్సర్? 45 lakhs. ఓకేనా? దిస్ ఈజ్ ద యువర్ PGBP ఇన్కమ్. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ PGBP ఇన్కమ్. ఓకేనా? హౌ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ సచ్ ట్రాన్స్ఫర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ABC లిమిటెడ్. మాట్లాడాం కదా సార్. సార్ నెక్స్ట్, ABC అవర్ బై వర్చ్యూ ఆఫ్ ప్రొవిజన్ టు ద ఎక్స్ప్లెనేషన్ బిల్డింగ్ ఆఫ్ ది యూనిట్ B కెన్ క్లెయిమ్ ద డిప్రిషియేషన్ ఆఫ్ ది యూనిట్ B. యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది సార్? దానికి 45 lakhs కదా. ఎంత అవుతుంది సార్? ఆ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్లో యాక్చువల్ కాస్ట్ ఎంత సార్? 45 lakhs కదా. సో దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ కాస్ట్. ఓకేనా? ఎనీ డౌట్ ఫర్ దిస్ క్వశ్చన్? జస్ట్ ఇట్ ఒకసారి చూడండి సార్. 1 minute టైం ఇస్తున్నాను. ఏసీ రావట్లేదు అనుకోండి ఈరోజు. రావట్లేదు. ఫ్యాన్స్ కొద్దిసేపు ఫ్యాన్స్ ఆపండి సార్. ఏసీ ఏమన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. అసలే కిరణ్ గారు ఓకేనా? ఎనీ డౌట్ ఏం లేదు కదా సార్? క్వశ్చన్ నెంబర్ 5 సార్. మనకున్న 17 క్వశ్చన్లు వి డన్ విత్ క్వశ్చన్ నెంబర్ 5 సార్. ఇస్కా లిమిటెడ్ ఈజ్ అ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March. దొరకలేదా క్వశ్చన్? ఇస్కా లిమిటెడ్ ఈజ్ అ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 31st March 2024. ఓకేనా? యూ ఫైండ్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? నో సార్, ఉంది కదా క్వశ్చన్. ఓకే చూడండి సార్. ఎంత అమౌంట్ అంటే సార్ అంటే 35,25,890 ఆఫ్టర్ డెబిటింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ యూస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సార్ ఎలోడే కదా సార్? ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సార్ దిస్ ఎక్స్పెండిచర్ ఎలోడా నాట్ ఎలోడా? ఎలోడ్. ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా మనం ఇప్పుడు? నో అడ్జస్ట్మెంట్ కదా సార్. ఎందుకు? ఆల్రెడీ డెబిట్ అయింది. ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా మనం? ఏం చేయాల్సిన అవసరం.
బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ విచ్ ఈస్ ఐటీసీ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. వెరీ సింపుల్ సార్, అది ఐటీసీ లేకపోతే క్లెయిమ్ చేయొచ్చు ఎక్స్పెండిచర్. ఓకేనా సార్? పర్చేజ్ ఆఫ్ ది అసెట్, పర్చేజ్ ఆఫ్ ది యూజ్ ఫర్ ద ఇన్ హౌస్ రీసెర్చ్. ల్యాండ్ కొన్నాను సార్, బిల్డింగ్ కొన్నాను. బిల్డింగ్ ఈజ్ అలౌడ్, ల్యాండ్ ఈజ్ డిజలౌడ్. సో ఈ ల్యాండ్ ఆ వాల్యూని ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి. 35 lakhsకి యాడ్ చేయాలి, 5 lakhsని యాడ్ చేయాలి, అంతే కదా? జస్ట్ యాడ్. ఓకేనా అమ్మా? సార్ ఎక్స్పెండిచర్ ఇంకా నోటిఫైడ్ స్కిల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ఇంకా రావచ్చు కదా సార్? అలౌడ్. ఎక్స్పెండిచర్ స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా అయ్యాను సార్. పర్చేజ్ ఆఫ్ ది ల్యాండ్ నాట్ అలౌడ్. ఈ 40 lakhsని ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి. ట్రైనింగ్ అండ్ స్కిల్ అలౌడ్, నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా సార్? ఎక్స్పెండిచర్ ఇంకా రాందా? అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద సీనియర్ పబ్లిక్ పొలిటికల్ పార్టీ. సార్ దిస్ ఓన్లీ డిడక్షన్గా వస్తుంది. సో నాట్ ఎక్స్పెండిచర్గా అలౌడ్, దట్ ఈజ్ ఆల్సో యాడే కదా? యాడ్. సార్ రైట్ ఇష్యూ సార్, వెరీ చాలా కొత్త పాయింట్స్ వచ్చాయి కదా మీకు. రైట్ ఇష్యూ సార్, ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ గుర్తుపెట్టుకోండి సార్. విత్ చేంజ్ ద క్యాపిటల్ ఏమైనా చేంజ్ అవుతుంది అనుకోండి, ఆ ఎక్స్పెండిచర్ డెఫినెట్గా మనం ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి. ఫర్ టైమింగ్ రైట్ ఇష్యూని మీరు ఏం చేస్తారు సార్? యాడ్ చేయండి. సార్ డిబెంచర్స్ అలౌడ్, డిబెంచర్స్ వచ్చింది సార్, అలౌడ్. సార్ ఎందుకనేది నేను మాట్లాడతాను 37లో నేను మాట్లాడతాను. ఓకే, ఈ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇక చెప్పేస్తున్నాను. అలౌడ్. ఓకేనా సార్? ఎక్స్పెండిచర్ కానీ సార్ పెనాలిటీ యాడ్ బ్యాక్. సార్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అలౌడ్, బ్రీచ్ ఆఫ్ లా ఈజ్ నాట్ అలౌడ్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అలౌడ్. ఎందుకు సార్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అలౌడ్ అంటే మనం కాంపిటీ ఫీజ్ పే చేస్తున్నాం కదా, అవతల దాంట్లో పీజీబీ ఇన్కమ్ కింద ట్యాక్స్ కడుతున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మనకు ఆ ప్రాబ్లం? సో దట్ ఈస్ వై అలౌడ్. ఓకేనా? ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద లోన్ టేకన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మీ అందరికీ తెలిసిన అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి సార్? యాడ్ బ్యాక్. అడ్వాన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి ఏదైనా లోన్ తీసుకున్నా దాన్ని కూడా యాడ్ బ్యాక్ చేయాలి. సార్ ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడీ ఆల్సో నాట్ అలౌడ్ సార్, దట్ ఈజ్ ఆల్సో యాడ్ బ్యాక్. చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఆల్సో యాడ్. నోట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో యాడ్. సార్ వై అనేది కొన్ని పాయింట్స్ మనం మాట్లాడలేదు, కొన్ని పాయింట్స్ మాట్లాడడం. ఓకేనా? బట్ టైమింగ్ యాడ్ చేయండి, దట్స్ ఇట్ సార్, అంతే ఈ క్వశ్చన్. చిన్నారెడ్డి గారు. ఓకే, 36 స్టార్ట్ చేద్దాం. 36 తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకొని దెన్ వి స్టార్ట్ అవర్ ఇంపార్టెంట్ సెక్షన్ 37 స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సార్ 36లో నేను ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నా సార్? ఇన్సూరెన్స్ గురించి. ఫస్ట్ ఇదేం మాట్లాడుతాను సార్? ఇన్సూరెన్స్ గురించి. 36లో దేని గురించి మాట్లాడుతాను? ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతాను. చూడండి సార్. సార్ ఇఫ్ ద అదర్ ఇన్సూరెన్స్, ఇఫ్ ఎనీ ఇన్సూరెన్స్ పెయిడ్ ఫర్ ద స్టాక్ ఇన్ ట్రేడ్. సార్ స్టాక్ ఉంది సార్ గోడంలో, దాని గురించి ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఫైర్ స్టాక్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా? దట్ ఇన్సూరెన్స్ ఈజ్ అలౌడ్ సార్, దట్ ఇన్సూరెన్స్ ఈజ్ అలౌడ్. సార్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఎంప్లాయీస్ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నా సార్, దట్ ఇన్సూరెన్స్ ఆల్సో అలౌడ్, దట్ ఇన్సూరెన్స్ ఆల్సో అలౌడ్. సార్ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నాయి కదా సార్, ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ, వాళ్ళ మెంబర్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కెటిల్స్, అందులో ఉన్న కెటిల్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటారు, దట్ ఈజ్ ఆల్సో అలౌడ్. సో 3 types ఆఫ్ ఇన్సూరెన్స్ అలౌడ్ సార్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఇన్సూరెన్స్ అలౌడ్, ఎంప్లాయీ మీద తీసుకుని ఇన్సూరెన్స్ అలౌడ్, అండ్ కెటిల్ మీద తీసుకుని ఇన్సూరెన్స్ అలౌడ్. ఆ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి సార్? ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్, ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకేనా సార్? కాకపోతే ఎంప్లాయీస్ పే చేస్తున్నాం కదా సార్, ఎంప్లాయీస్ పే చేసే ఇన్సూరెన్స్ ఉంది కదా, అది అదర్ దాన్ క్యాష్ పే చేయాలి. మోడ్ అదర్ దాన్ క్యాష్ పే చేయాలి, మోడ్ అదర్ దాన్ క్యాష్ పే చేయాలి. వేరే ఇన్సూరెన్స్కి ఏం లేదు సార్, అలౌడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ యాజ్ యూజువల్ అలౌడ్, ఫెడరల్ కోఆపరేటివ్ ఈజ్ అలౌడ్, బట్ అదర్ దాన్ క్యాష్ పే చేయాలి. నెక్స్ట్ సార్ బోనస్ అండ్ కమిషన్ టు ద ఎంప్లాయీస్. బోనస్ అండ్ కమిషన్ టు ద సార్ ఎంప్లాయీస్కి బోనస్ కమిషన్ పే చేస్తాం, దట్ ఈస్ ఆల్సో అలౌడ్ ఆర్ ఎగ్జామ్షన్ ఎక్స్పెండిచర్, బట్ సబ్జెక్ట్ టు 43B. సబ్జెక్ట్ టు 43B. సార్ వాట్ ఈస్ ద 43B? ఓన్లీ పేమెంట్ బేస్లోనే అలౌ చేస్తాం. ఓకేనా? ఓన్లీ పేమెంట్ బేస్లోనే అలౌ చేస్తాం. ఓకేనా సార్? అంటే ఏం లేదు సార్, ఆన్ ఆర్ ఆఫ్టర్ రిటర్న్ ఫైలింగ్ డేట్ కల్లా మనం ఆ అమౌంట్ని పే చేస్తేనే మనం అలౌ చేస్తాం, అదర్వైజ్ అలౌ చేయం. ఓకేనా? ఒకసారి ఏమైందండి సార్, దిట్ ఈస్ ద కేస్ లా, వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి మాస్టర్ క్వశ్చన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి ఏమైందండి సార్ అంటే స్ట్రైక్ జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్? స్ట్రైక్ జరుగుతుంటే బోనస్లు ఇద్దామంటే వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు, దే ఆర్ ఇన్ ద ఫైట్ మోడ్. ఓకేనా? వాళ్ళు దేనిలో ఉన్నారు సార్? ఫైట్ మోడ్లో. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఏం చేసేసారు? ఆ బోనస్ అంతా ఏం చేసేసారు వాళ్ళు? ఒక ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఏమంటే ఒక లేబర్ ఇంట్రెస్ట్లో ఉన్నారు, సో ద రీజన్ డ్యూ టు ద ఎంప్లాయ్ పే టు ద ట్రస్ట్కి పే చేశారు. సబ్సిక్వెంట్లీ ఆ ట్రస్ట్ ఏం చేసింది సార్? వాళ్ళకి పే చేసింది. ఓకేనా? ఇది అలౌడా కాదంటే ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇఫ్ సచ్ ట్రస్ట్ పెయిడ్ టు ద ఎంప్లాయ్ విత్ ఇన్ ద డ్యూ డేట్లో కానీ ఆ ట్రస్ట్ పే చేస్తే ఎంప్లాయ్కి, విత్ ఇన్ ద డ్యూ డేట్లో కానీ ట్రస్ట్ పే చేస్తే ఎంప్లాయ్కి, దట్ ఈస్ అలౌడ్. ఓకేనా? ట్రస్ట్ విత్ ఇన్ ద డ్యూ డేట్లో కానీ పే చేస్తే దట్ ఈస్ ద అలౌడ్. విత్ ఇన్ ద డ్యూ డేట్లో కానీ పే చేస్తే ఏం సార్? ట్రస్ట్ ఈస్ ద అలౌడ్. ఆ ట్రస్ట్ విత్ ఇన్ ద డ్యూ డేట్లో కానీ పే చేయకపోతే దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. ఓకే కదా?
దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ సార్. ఓకే, దిస్ ఇంటర్స్టల్ లోన్ బిగ్ పాయింట్, దట్ ఈస్ 0.1. ఓకే, టేక్ ఏ 5 minutes of break. Exactly 1 hour, 1.5 hour అయింది. 5 to 10 minutes. ఓకే. అవసరం లేదు, అందుకే 2014 అంటారు.